ఎంచుకుందాం. మరి మలాకి గ్రంథం 1వ అధ్యాయము. మలాకి గ్రంథం 1వ అధ్యాయంలో 6వ వచనాన్ని ఒకసారి చదువు పెట్టండి. కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, దాసుడు తన యజమానుని కనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడినైతే నాకు భయపడవాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందరూ. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అక్కడ మీరు ఆ లేఖన భాగాన్ని కానీ చక్కగా పరిశీలన చేస్తే అందులో చాలా ప్రధానమైన ఒక 2 విశేషమైన అంశాలు ఉన్నాయి. అందులో ఈరోజు ఒక అంశం గురించి మనం మాట్లాడదాం. మరి దేవుని చిత్తమైతే మరి కమింగ్ వీక్లో అంటే మొదటి ఆదివారంలో కూడా ఇదే లేఖన భాగంలో నుంచి 2వ అంశాన్ని కూడా నేను మాట్లాడతాను. ఇవి అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు బైబిల్ చదివే వారికి దాని యొక్క విలువ తెలుస్తుంది. ఓకే, చదవలేని వారికి ఎంత చెప్పినా వేస్ట్, కానీ చదివే వాళ్ళకి మాత్రం నిజంగా అది వారి జీవితాన్ని మార్చేస్తుంది. కనుక ఈ మలాకి గ్రంథం దీని ఒక పరిచయం ఒక 2 ముక్కలు నేను చెప్పి నేను ముందుకు వెళ్తాను. మరి మలాకి గ్రంథంలో మనకి 4 అధ్యాయాలు ఉంటాయి అందండి. మలాకి గ్రంథంలో 4 అధ్యాయాలే కదా ఉంటాయి. మరి ఏంటి అలా చూస్తున్నారు? 4 అధ్యాయాలు ఉంటాయి. ఈ యొక్క పాత నిబంధన పుస్తకాల్లో ఆఖరి పుస్తకం, ఆఖరి ప్రవక్తగా మనకి కనిపిస్తున్నాడు ఈ యొక్క మలాకి. సో మలాకి అంటే దాని అర్థం ఏంటంటే దేవుని దూత అని, లేకపోతే దేవుని యొక్క వర్తమానము తెచ్చే దూత అని కూడా పిలువబడుతున్నాడు ఈ యొక్క మలాకి. అయితే మరి మలాకి యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ గురించి మరి ఎక్కువగా మరి బైబిల్ గ్రంథంలో లెక్కించలేదు. మరి తల్లిదండ్రుల గురించి కానీ, లేకపోతే తనకి వివాహం అయిందా అనే విషయం గురించి కానీ మరి మనకి చెప్పలేదు. కానీ కొన్ని విషయాల్లో మరి ఈయన సినగోగు అనే ఒక దేవాలయములో ఈయన ఆ సభ్యత్వం కలిగిన ఒక వ్యక్తట. అంటే ఒక దేవాలయం ఉంది యేసుప్రభు వారు ప్రసంగించినది. మరి వారందరూ కూడా మరి యూదులందరూ కలిసి కూడుకున్న ఒక దేవాలయంలో ఈయన ప్రధాన సభ్యుడట. ఎవరు? ఈ యొక్క మలాకి. మరి మలాకి దాదాపుగా ఒక 130 సంవత్సరాలు బ్రతికినట్టుగా మరి ఆయన కాల వ్యవధి మరి ఆయన రాసిన దాన్ని బట్టి అక్కడ కొంత మట్టుకు మనకు ఆధారాలు కనిపిస్తాయి. మరి ఈయన మరి నెహెమ్యా కాలానికి చెందినవాడట. ఎవరు? ఈ యొక్క మలాకి. నెహెమ్యా అంటే మరి మనకు తెలుసు కదా. నెహెమ్యా ఎవరండి? నెహెమ్యా ఎవరు? తెలీదా? అదే అంటున్నాను. అందుకే ఇందాక ఒక మాట చెప్పాను, బైబిల్ గ్రంథాన్ని చదివితే మనకి తెలుస్తే విషయాలు. మనం చదవకపోతే మనం తెలుసుకోలేం. కనీసం మీరు శ్రద్ధగా వచ్చి వింటే కూడా చాలా విషయాలు మీకు అక్కడ అవగాహన కలుగుతాయి. మీరు వినరు, చదవరు. ఏదో వచ్చి వెళ్ళిపోవడం అంటే దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుందండి? ఏదో అటెండెన్స్ వేయించుకున్నట్టు, నేను హాజరయ్యాను, నేను ఈరోజు చర్చికి వెళ్ళాను, అంతే. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. చెప్తున్నాను కదా, ఏమీ ప్రయోజనం లేదు. ఎన్ని సంవత్సరాలన్నా మీ వైఖరి మార్చుకోకపోతే, మీరు వచ్చి మామూలుగా వెళ్ళిపోయి బైబిల్లో ఉన్న విషయాలు గ్రహించకుండా మీరు చదవలేనంత వరకు కూడా ఇది ఎలాగ పనిచేయదు, ఏమీ పనిచేయదు. నిజంగా వాక్యకు ఉన్న శక్తి ఏంటో హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయము 12వ వచనంలో అపోస్తలుడు పౌలు గారు చెప్తారు కదా. ఇదేంటట? 2 అంచులు గల ఖడ్గం అండి, అవునా కదా? దీని యొక్క శక్తి ఎంతో చాలా ఉన్నతమైనది. వాడుకున్న వాళ్ళకి, అర్థం చేసుకున్న వాళ్ళకి, పాటించే వాళ్ళకి. మిగతా వాళ్ళకి అదంతా కూడా ఏదో ఒక హరికథ పురాణం లాగే ఉంటుంది, వేస్ట్, ఉపయోగం పడదు. కనుక ఇది మీకు ఉపయోగపడాలంటే అయితే మీరు బాగా చదివన్నా పరిశుద్ధాత్మక సహాయంతో అర్థం చేసుకుని నేర్చుకోండి. లేదంటే చెబుతున్నప్పుడన్నా సరే చక్కగా ఎక్కించుకోండి. హల్లెలూయా. అప్పుడు మీకు దీనివల్ల ఉపయోగం ఉంటుంది. అయితే ఇక్కడ చూస్తే ఈ నెహెమ్యా కాలానికి చెందిన వ్యక్తిగా ఈయన కనిపిస్తున్నాడు. ఈయన రాసింది ఎవరి గురించట? ముఖ్యంగా ఈయన రాయడానికి గల ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క మలాకి అక్కడ యూదులందరూ కూడా మరి భయంకరమైన ఒక పాపంలో ఉంటున్నప్పుడు వారి పాపాన్ని వారికి తెలియజేసి మొట్టమొదటిగా యేసు ప్రభుకి అంటే దేవునికి ప్రజలకి ఉన్న సంబంధాన్ని మళ్ళా పునరుద్ధరించడం కొరకు ఈయన ఈ యొక్క 4 అధ్యాయాలు రాశాడు. ఎవరు? ఈ యొక్క మలాకి. ఈ మలాకి ఒక మంచి ప్రవక్త. కాల వ్యవధి తక్కువే అయినప్పటికీ కూడా ఆయన పరిమితిలో ఎంత చేయాలో అంత చేశాడు. మరి ఈ యొక్క మరి మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి బైబిల్ గ్రంథంలో
పాత నిబంధన కాల భక్తుల్లో ఈయన ఆఖరి ప్రవక్తగా కనబడ్డాడు. ఈ 39 పుస్తకాల్లో ఆఖరి పుస్తకం ఉంటున్నప్పుడు తర్వాత ఏమైపోయింది, మనకి నూతన నిబంధన ప్రారంభమైంది. అంటే ఇక్కడ యేసు ప్రభు వారు మత్తయి సువార్తల నుంచి మనకు పరిచయం అవుతారు. అంటే ఈ యొక్క మలాకీ నుంచి యేసు ప్రభు వారు పరిచయం అవ్వడానికి చాలా గ్యాప్ వచ్చేసింది. దాదాపుగా 400 సంవత్సరాలు ఒక చీకటి యుగంలో ఉన్నట్టుగా మరి స్కాలర్స్, బైబిల్ పండితులు మనకి దాని గురించి వివరిస్తారు. అంటే ఇక్కడ దేవుడు ఎంత కోపం వచ్చిందంటే ఎవరితో మాట్లాడడం మానేసిరట. ఎంతకాలం అంట, 400 సంవత్సరాలు. ఇప్పుడు నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది అంటున్నప్పుడు, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడితో మనకి సత్సంబంధాలు ఉంటున్నప్పుడు మన జీవిత విధానం ఎలా ఉంది అసలు దేవుడే మాట్లాడడం మానేస్తే పరిస్థితి ఎలా ఉంటుందండి? చాలా భయంకరంగా ఉంటుంది. అంటే ఈ మధ్యలో ఎంతో జరిగింది, ఎన్నో సంఘర్షణలు జరిగాయి. కనుక ఈ యొక్క ఆఖరి ప్రవక్తగా పిలువబడుతున్నాక ఈ యొక్క మలాకీకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆయనది 4 అధ్యాయాల్లో కానీ చాలా విశేషమైన అంశాలు ఇందులో ముడిపడి ఉంటాయి. కనుక జాగ్రత్తగా నేర్చుకోండి. అయితే ఇందులోంచి మనం మాట్లాడుకుంటుంది ఏంటంట, ఈయన దేవాలయాన్ని మొదటిసారి పడగొట్టేసిన తర్వాత రెండోసారి కట్టిన తర్వాత ఆ కట్టిన దేవాలయం గురించి ఆయన ఏం చేశారట, అందులో పనులు చేస్తున్నప్పుడు కూడా ఎజ్రా, నెహమ్యాతో కూడా కలిసి ఈ యొక్క మలాకీ కూడా పని చేశాడట. కొంత మట్టుకు కొన్ని మనకు అలాంటి ఆధారాలు మనకి కొన్ని దొరికాయి. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈయన చక్కటి ప్రవక్త, సూటిగా మాట్లాడేవాడు, ఇంకా దేవునికి తప్ప ఇంకెవరికి భయపడేవాడు కాదుగా ఉన్నాడు ఇక్కడ. మరి ఈయన ఏం చేస్తారట, 1వ అధ్యాయంలో 6వ వచనంలో అందులో మాట్లాడుతున్నాడు. అందులో 2 అంశాలను మనం మాట్లాడుతున్నాం కదా. అందులో మీరు గమనిస్తే ఒకటేంటంటే దేవుణ్ణి గణపరుచువాడు ఎవడు అని అక్కడ ఒక అంశం గురించి మాట్లాడితే, ఆ కిందకు వస్తే ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో ఏంటంట, దేవునికి భయపడేవాడు ఎక్కడా అని కూడా అంటున్నాడా. కనుక ఈ 2 క్లాజెస్లో ఒకదాని గురించి ఈరోజు మనం ధ్యానిద్దాం. దాని గురించి నాకేంటండి అంటే మీకు తెలుస్తుంది మీరు జాగ్రత్తగా వింటే. ఇక్కడ మనం గమనిద్దాం. ఇప్పుడు ఏ దానికన్నా సరే, ఇప్పుడు మీ శరీరంలో కొంచెం మార్పులు జరుగుతున్నాయి అనుకోండి. ఉదాహరణకి మీకు శరీరంలో ఉండదగిన ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటారట, టెంపరేచర్, జ్వరం వచ్చింది అంటారు. అవునండి, అవునా? 98.3 ఉండాలా మనకి కదా ఉష్ణోగ్రత. మన యొక్క శరీరంలో 98.3 ఉండాలి యాక్చువల్గా. అది మనం మెయింటైన్ చేయవలసిన ఉష్ణోగ్రత. దానికంటే కొంచెం ఎక్కువైనా సరే దాన్ని జ్వరం కిందే పరిగణిస్తారు. అలా అంటున్నప్పుడు అంటే జ్వరం వచ్చిందని మనకి ఏం గుర్తండి, ఏంటట, ఒళ్ళు వేడెక్కిపోద్ది కదా, కొంచెం అలసటగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది. ఇవన్నీ కూడా కారణాలు. అలాగే అంటే ఏ దానికైనా సరే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, కొన్ని గుర్తులు ఉంటాయి. అలాగే ఈరోజు మనం మాట్లాడబోతున్న అంశంలో మాట్లాడితే అంటే ఇక్కడ దేవుని యొక్క భయం గురించి విస్తారంగా మనం విన్నాం కదా, చాలా విన్నారు. అయితే ఇక్కడ నేను అడిగే ప్రశ్న చాలా జాగ్రత్తగా వినాలి, సమాధానం కూడా చెప్పాలి. మీ అందరికీ దేవుని భయం ఉందా? మొట్టమొదటిగా స్త్రీలు చెప్పండి, మీ అందరికీ దేవుని భయం ఉందమ్మా లేదా? ఉందా? గట్టి చెప్పాలి, వినపట్లే. దేవుని భయం ఉందా లేదా? నేను ఎవరిని అడిగాను మరి? మీరెందుకు ఆన్సర్ చేస్తున్నారు? వాళ్ళని అడుగుతున్నాను, మళ్ళా చెప్పాలి నాకు. నేను ఎందుకు అడిగినా చెప్తాను. దేవుని భయం మీకు ఉందా లేదా? ఉన్నవాళ్ళు చెయ్యొత్తండి, నాకు వినపట్లే సరిగ్గా. సగం భయమా? ఫుల్లే లేదా? లేనట్టే. సరే, ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. దేవుని భయం ఉన్న వాళ్ళు పురుషులు చేయొద్దండి ఒకసారి, యథార్థంగా ఒప్పుకోండి, అది మంచిది మీకు. వాళ్ళు ఎంత చక్కటి కుమారులు చూడండి, వాళ్ళిద్దరు కూడా, రాజేష్ను ఆడవిడు అభిషేక. ప్రేమ కూడా నువ్వు కూడా ఎత్తలేదు కదరా, ఎత్తావా? అయితే నా కళ్ళు లోపం, రైట్. కనుక సరే, నేను ఎందుకు అడిగానంటే ఈ ప్రశ్న,
దేవుని భయం ఉందా అంటే ఉందన్నారు. దానికి నిదర్శనంగా మీరు ఏంటంటే చెయ్యెత్తమంటే ఎత్తారు, మాట్లాడమంటే మాట్లాడుతున్నారు, చాలా సంతోషమే. కానీ ఇప్పుడు మనం చూద్దాం, నిజంగా మీకు దేవుని భయం ఉంటే ఇప్పుడు నేను మాట్లాడబోయేవి ఆ లక్షణాలు మీలో ఉంటే నిజంగా మీరు రైట్ చెప్పినట్టే. చూద్దాం. మొట్టమొదటిగా దేవుని భయం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే సొలొమోనే చెప్పాలి. ఇక్కడ చూద్దాం ఒకసారి. మరి సామెతల గ్రంథం 19వ అధ్యాయము 23వ వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. హల్లెలూయా. ఏంటండి? యెహోవా యందు భయభక్తులు ఉంటే ఏముంటాడట? అతను ఎలా ఉంటాడండి? జీవ సాధనము అది కలిగిన వాడు ఎలా ఉంటాడు? తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకునంట. అంటే దేవుని భయం ఎవరిలో అయితే ఉంటుందో వాడు తృప్తిగా బతుకుతాడంట. ఇది నేను చెప్పేది కాదు, వాక్యమే చెప్తుంది కదా. దేవుని భయము కలిగిన వాడు ఎలా ఉంటాడండి? చెప్పాలి. దేవుని భయము కలిగిన వాడు ఎలా ఉంటాడంట? తృప్తి కలిగి ఉంటాడు. చెప్పండి. తృప్తి అంటే తెలుసా? సాటిస్ఫైడ్ లైఫ్. ఇప్పుడు ఎంతమంది తృప్తిగా జీవిస్తున్నారు చెప్పాలి నాకు. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఎంతమంది తృప్తిగా జీవిస్తున్నారు? చెయ్యెత్తకండి. జీవిస్తున్నారా? నిజంగా మీరు తృప్తి చెందుతున్నారా? మీకున్న వాటితో మీ జీవితాన్ని బట్టి మీరు తృప్తిగా ఉన్నారా? నాకు తెలియదు. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాడు ఏంటట? తృప్తి చెందుతాడట, తృప్తి కలిగి జీవిస్తాడట. ఈ రోజుల్లో చూస్తే చాలామందికి దే డోంట్ హ్యావ్ సాటిస్ఫాక్షన్. వారు ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ చదువుకోవాలని, సంపాదిస్తున్న వాళ్ళు ఇంకా ఎక్కువ సంపాదించాలని, పేరున్న వాళ్ళు ఇంకా ఎక్కువ పేరు రావాలని, అంటే వారికి ఎంత ఉన్నప్పటికీ కూడా అది సరిపోదు. ఇంకా 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 కావాలనే వారి యొక్క ఆలోచన. కానీ దేవుడు ఏం చెప్తున్నాడట? ఒకవేళ నీకు నిజంగా దేవుని భయం ఉంటే మీరు తృప్తి కలిగి జీవిస్తారట. హల్లెలూయా. ఇది మొదటి గుర్తు ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వాడికి తృప్తి ఉంటుందంట, తృప్తి కలిగి జీవిస్తాడట. ఒకవేళ మీలో తృప్తి ఉందనుకోండి, మీరు దేవునికి భయపడువారు అనే వాక్యమే ఇక్కడ ధృవీకరిస్తుంది. ఇంకా మనం చూద్దాము ఇక్కడ. మరి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా చదవండి ఒకసారి. ధనాపేక్ష లేనివారై నీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. అదే అండి, చాలండి. ఏంటట? ధనాపేక్ష లేని వారే. ఇక్కడ ఎవరికి ఉండదండి? ఇది ఎవరికైనా ఇది సాధ్యపడుతుందా? ధనాపేక్ష అంటే ధనం మీద అపేక్ష కదా, అంటే మక్కువ, ఇష్టం అని అర్థం. మరి అలాంటిది ఇక్కడ ధనం అంటే ఎవరికి ఇష్టం లేదు? ఇప్పుడు చెయ్యొత్తండి. ధనం అంటే ఎవరికి ఇష్టం లేదండి? అందరికి ఇష్టమే కదా. కానీ ఇక్కడ ఏం చెప్తుందట? ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి అంటున్నాడు. కనుక ధనాపేక్ష లేని వారు ఈ రోజుల్లో ఇది చాలా కష్టతరంగానే ఉంటుంది. ఎందుకంటే ధనం అంటే అందరికి ఇష్టం. అయితే దేవుడికి తెలుసు ఈ యొక్క ధనం బట్టి ఈ యొక్క లావాదేవీలు జరుగుతాయి, ఒక మానవుడికి కావాల్సింది అని కూడా దేవునికి తెలుసు. కాబట్టి దేవుడే ప్రవేశపెట్టి ఇవన్నీ కూడా, ఈ సిస్టమ్స్ అన్నీ కూడా. అయినప్పటికీ కూడా నువ్వేం చేయాలట? దాని మీద అంటే దాన్ని ఎలా వాడుకోవాలో అలాగే వాడుకోండి. కానీ దాని మీద ఎక్కువగా మీ మమకారం పెంచుకుంటే, ఎక్కువగా మీరు కానీ ఇష్టపడిపోతే అదే మిమ్మల్ని నాశనం చేస్తుందట. చాలా జాగ్రత్తగా దాన్ని వాడుకోవాలి. కనుక ఇక్కడ అందుకనే ఈ యొక్క అపోస్తలుల పౌలు గారు బోధనలు అంతా కూడా ఆయన శిష్యులకే కానీ లేకపోతే ఆయన కుమారులకే కానీ మరి వీళ్ళందరికీ కూడా చక్కటి యొక్క బోధ ఇస్తూ ఉంటాడు ఆయన. ఒక సందర్భంలో తిమోతికి కూడా ఈ యొక్క మాట తెలియచేస్తున్నాడు. మొదటి తిమోతి పత్రికలో 6వ అధ్యాయంలో 10వ వచనం చూడండి ఒకసారి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిది. హల్లెలూయా. ధనాపేక్ష వలన కలుగు కీడు గురించి ఇక్కడ చెప్తున్నాడు. పై వచనంలో ఏం చదివాం? ధనాపేక్ష గురించేట. ధనాపేక్ష కాదు, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాడితో తృప్తి పొంది ఉండు అంటున్నాడు. అంటే దాని మీద మీరు ఎక్కువ మమకారం పెట్టుకోకుండా మీరు తృప్తి చెంది జీవించండి మీకున్న దాంతో అని అక్కడ పైన చెబితే, దానివల్ల వచ్చే ఒక నష్టాల గురించి, కీడును గురించి ఉద్దేశించి చెబుతున్నాడు. ఈ యొక్క తిమోతికి చెప్తున్నాడు అపోస్తలుల పౌలు గారు. ఏంటంటే ధనాపేక్షట సమస్త కీడులకు మూలమట.
అంటే ఇప్పుడు ఏదో కీడులు అంటే చాలా అపాయాలు కానీ లేకపోతే దానివల్ల నష్టాలు కానీ జరుగుతూ ఉంటాయి. అలాగా ఏదో ఒక నష్టం జరిగింది అనుకోండి, లేకపోతే కుటుంబ కలహాలే కానివ్వండి, ఇంక ఏదన్నా ఇలాంటివి ఏవైనప్పటికీ కూడా దేని నుంచి వస్తాయట? ధనం నుంచే వస్తాయట. అంటే మనీ ఈజ్ ద రూట్ కాజ్ ఫర్ ఆల్ ఈవిల్ అంటారు. అంటే ధనాపేక్ష వలన ఏమవుద్దట? ధనం మీద ఎక్కువ మక్కువ పెట్టుకున్నప్పుడు దాని వలన కీడు జరుగుతుందంట. అయితే ఇక్కడ చూడండి, చివరగా ఆయన చెప్తాడు, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి, కొందరట దాన్ని ఆశించారట, విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారట. విశ్వాసంలో తొలగిపోవడానికి ఈ యొక్క ధనమే కారణం అవుతుందట. ఇంకా ఒకరినొకరు మోసం చేసుకోవడానికి కూడా ఈ ధనమే కారణం అవుతుందట. చివరగా ఒకరినొకరు పొడుచుకొని చనిపోవడానికి కూడా ఇదే కారణం అవుతుందట. ఇప్పుడు మీరు వినలేదా ఎప్పుడన్నా ధనం కోసం వ్యక్తులు చనిపోయినట్టు, కుటుంబాలు విచ్ఛిన్నం అయినట్టు మనం చూడలేదండి? విన్నామా? కొన్ని సందర్భాల్లో ఎక్కడో బయట కాకపోయినా మీ కుటుంబంలోనో లేకపోతే మీ యొక్క బంధువర్గంలోనో ఇలాంటి యొక్క భేదాభిప్రాయాలు దీని గురించే వచ్చి ఉంటాయి. వచ్చాయంటారా? వస్తాయి. అయితే అందుకనే ధనాపేక్ష సమస్త కీడులకు మూలమాట. అంటే మనకు ఎలాంటి కీడు అయితే వస్తుందో, కీడు అంటే ఏదైనా నష్టము ఎక్కడికి దీనాక ఆరిజిన్ అంటే దీనాక వేరెక్కడుందని వెతికితే ధనంతోనే ముడిపడి ఉంటుందట. అది చివరికి ఎక్కడికి వెళ్తుందంట? ధనానికి సంబంధించిన ద్వారానే నీకు ఈ కీడులు సంభవిస్తాయి అని మరి యవ్వనస్తుడైన తిమోతికి ఈ యొక్క అపోస్తలుడు పౌలు గారు చక్కటి బోధ చేస్తున్నాడు. ఎందుకంటే ఎఫ్ఎస్సి పట్టణంలో ఎఫ్ఎస్సి సంఘానికి అధ్యక్షుడిగా ఈ తిమోతిని నియమించినప్పుడు ఆ కాలంలో తక్కువలో తక్కువ 50,000 మంది ఉన్నారంట ఒక సంఘంలో. ఆ సంఘానికి ఈయనే అధ్యక్షుడిగా ఉన్నాడు ఎఫ్ఎస్సి పట్టణంలో, ఎవరి యొక్క? తిమోతి. కనుక మరి అంతమందిని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు, అందరూ ఒకలాగా ఉండరు. సంఘం అంటేనే మిక్స్డ్ కల్చర్ ఉంటుంది కాబట్టి. సో అలాంటి వారిని హ్యాండిల్ చేయాలంటే నీకున్న ఫండమెంటల్స్, బేసిక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కనుక ఆయన చెప్తున్నాడు అనమాట, ధనం గురించి మాట్లాడుతూ జాగ్రత్త, ఏదన్నా కీడు సంభవిస్తుంది, ఏదన్నా నష్టం జరుగుతుందంటే చివరిగా ఎక్కడికి వెళ్తుంది? అది దానికే ముడిపడి ఉంటుంది, జాగ్రత్త అని ఆయనకి వివరిస్తున్నాడు. కనుక విశ్వాసములో మనం తొలగిపోవడానికి కూడా ఇది, ఒకరినొకరు మోసం చేసుకోవడానికి, ఒకరినొకరు చంపుకోవడానికి కూడా ఇదే కారణమైపోతుంది. చాలా జాగ్రత్త. దీని గురించి ఒకసారి ఇద్దరు స్నేహితులు వారు అలాగా అడవిలోకి అలా నడుచుకుంటూ వెళ్తున్నారట. అడవిలోకి నడుచుకుంటూ ఇద్దరు స్నేహితులు వెళ్తుంటే వారికి ఎదురుగా ఒక సాధువు పరిగెత్తుకుంటూ వచ్చాడట. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి అరుచుకుంటూ వెళ్ళిపోతున్నాడట. అయితే ఈ ఇద్దరు స్నేహితులు కూడా ఆ సాధువుని ఆపి, ఏమైందండి, ఎందుకు అలా చూస్తున్నావు నువ్వు అనేసి అడిగితే ఆయన అన్నాడంట, ఆ సాధువు చెప్పిన మాట, అక్కడ చంపేది ఉంది అన్నాడట. ఎక్కడట? ఎక్కడండి? ఎక్కడట? అక్కడ చెప్పండి. అక్కడ చంపేది ఉందట అనేసి వెళ్ళిపోయాడట. సరే, ఎందుకు ఇలా అంటున్నాడని చెప్పి వారిద్దరు కూడా అలాగా, ఎక్కడ చెప్పాడు కదా అక్కడ అని అక్కడికి వెళ్ళి చూస్తే ఆ తుప్పల్లో అంతా కూడా చూస్తే పెద్ద మూటతో డబ్బులు ఉన్నాయంట, కట్టలు కట్టలుగా. అయితే వీళ్ళిద్దరూ చూసి నిజంగాడు ఎలాంటివాడట, అందుకేడు సన్నాసి అయిపోయాడు, సాధువు అయ్యాడు, దీని విలువ తెలియదని చెప్పి అలా మాట్లాడుకొని సరేలే అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారట, దీన్ని మనం తీసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇప్పుడు కానీ బయటికి తీసుకొని వెళ్తే ఊర్లోకి వెళ్ళినప్పుడు ప్రజలందరూ చూస్తారు, మనల్ని అడుగుతారు, మనకి ప్రాబ్లం అవుద్ది, ఈ డబ్బు మనకి దక్కదు. కనుక మనం ఏం చేద్దామంటే రాత్రి వరకు, చీకటి పడే వరకు కూడా మనం ఇక్కడే ఉందాం. వింటున్నారా ఏం చెప్పాను? అద్భుతం కదా. ఇవి మాత్రం చక్కగా ఒక్కటి లైన్ మిస్ అవ్వకుండా వస్తాయి నాకు, కానీ వాక్యం అడిగితే మాత్రం రాదు. అదే ఇక్కడ విచిత్రం. సరే, ఏంటట, వాళ్ళిద్దరూ కూడా అక్కడ ఆలోచించుకున్నారట, చీకటి పడిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడికి వెళ్దాం, ఊర్లోకి వెళ్దాం. అప్పుడు ఈ యొక్క డబ్బుని మనం తీసుకొని ఎవరికి కనపడకుండా అందరూ పడుకుని పోతారు కదా, ఆ టైంకి మనం ఇంటికి వెళ్ళి మన ఇద్దరం కూడా పంచుకొని నీకు సగం నాకు సగం అని వారిద్దరు కూడా మాట్లాడుకున్నారట. ఎవరిద్దరు రాలేదు, ఫ్రెండ్స్, స్నేహితులు.
సో అక్కడే ఉన్నారట. అంటే వాళ్ళు ఎప్పుడో బయలుదేరిపోయారు కదా. అక్కడ ఉంటున్నప్పుడు వారికి బాగా ఆకలేస్తుందట. ఆకలేస్తున్నప్పుడు వారు అనుకున్నారట, సరే నువ్వు ఎక్కడ ఉండు, నేను ఊర్లోకి వెళ్ళి మన ఇద్దరికి కూడా ఏదన్నా ఆహారం తీసుకొస్తానని చెప్పి ఏం చేశారట, ఒక స్నేహితుడు ఏం చేశారట, నువ్వు ఇక్కడే దీని దగ్గర కూర్చో, కాపలా ఉండు, నేను ఊర్లోకి వెళ్ళి నీకు ఆహారం తీసుకొస్తానని చెప్పి వాడు ఊర్లోకి వెళ్ళాడట. ఊర్లోకి వెళ్ళి వాడు ఆహారం వాడు తినేసి ఒక పార్సిల్ కూడా కట్టించాడట వాడి కోసం. కట్టించిన తర్వాత వాడు అనుకుంటున్నాడట, ఇప్పుడు నేను తీసుకొని వెళ్తాను, ఖచ్చితంగా ఇద్దరికి వాటాలో నాకు సగమే వస్తుంది, ఆడికి సగం వస్తుంది, కనుక ఇప్పుడు ఆడే లేకపోతే ఆ డబ్బంతా నాదే కదా అని చెప్పేసి ఆడ ఆహారంలో కొంచెం మట్టుకు విషాన్ని కలిపేశాడట. విషం కలిపేసి ఆ ఆహారాన్ని తీసుకొని వాడి దగ్గరికి వచ్చాడట. వాడికి వచ్చి అలాగా అక్కడ కూర్చొని ఆడికి ఆహారాన్ని ఇవ్వడానికి వస్తున్నప్పుడు వీడు ఆహారం కొరకు ఎప్పుడైతే ఊర్లోకి వెళ్ళాడో ఎక్కడ కాపలా దగ్గర ఉంటున్న వ్యక్తి ఏం చేశాడట, ఇదంతా కూడా ఇద్దరం పంచుకోవాలా, ఆడనే చంపేస్తే ఇదంతా నాకే కదా అని చెప్పి ఆడు ఆలోచన చేసి ఆడి దగ్గర ఉన్న కత్తి జాగ్రత్త నూరు పెట్టుకున్నాడట. ఆడు ఈయన ఆహారం తీసుకొని వచ్చి ఆడికి ఇవ్వగానే ఆడి కసక్మని పొడిస్తాడట. పొడిచేస్తే ఆడు మనసులో మాట ఏంటంటే అనుకుంటున్నాడట, ఆహా అయితే సాధు చెప్పింది కరెక్టే. సాధు ఏం చెప్పాడండి, గట్టి చెప్పాలి, అక్కడ చంపేది ఉందంటే ఆ సాధువు చెప్పిన మాట ఈయనకి జ్ఞాపకం వచ్చి, అవును కదా నిజంగా అది చంపేసింది నన్ను అని చెప్పి ఆ డబ్బు నేను తీసుకోలేకపోయినే, నేను ఇలా అలా ఆలోచించకూడదని చెప్పి ఆయన చంపేస్తే ఆయన అక్కడే చనిపోయాడట. ఆడి తెచ్చిన ఆహారం ఈడు తినేస్తున్నాడట. తినేసినప్పుడు ఆడు అలాగా నోట్లోంచి నొరకలు వచ్చేస్తున్నాయట. అప్పుడు అర్థమైందట, ఆహా అయితే ఈ ఆహారంలో ఏదో కలిపాడు ఈడు నన్ను చంపడానికి అనేసి. ఆడు కూడా ఆ సాధువు మాటలే జ్ఞాపకం చేసుకున్నట, ఇక్కడ చంపేది ఉందంటే. నిజంగా ఆ ధనం ఇద్దరిని కూడా చంపేసింది. ఒకరినొకడు పొడుచుకొని చచ్చారట, విశ్వాసంలో తొలగిపోయారని ఇక్కడ ఇందాక మనం వాక్యం చదువుతున్నాం. కనుక ధనాపేక్ష సమస్త కీడులకు మూలమే. కనుక చాలా జాగ్రత్తగా దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని ఇక్కడ చూడండి, లూకాసు వార్తలో కూడా 3వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఒక మాట రాసి ఉంటుంది. ఏమేమి చేయవలెనని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీదనో అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పెను. యేసు ప్రభుని వారు అడిగినప్పుడు వారు ఇలా సమాధానం చెప్పారట, ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరి మీద నిందలేయకండి, ఏం చేయాలట, మీ జీతములతో ఏం చేయాలట, తృప్తిగా బ్రతకండి. ఇదే చేత కాదు కదండి. మీరు తృప్తిగా బ్రతకడం చేత కాకపోగా ఇతరుల మీద మీరు అభాండాలు వేస్తూ ఉంటారు. వాడు బాగాలేదు, వీడు బాగాలేదు, అసలు నువ్వు బాగున్నావా, నువ్వే బాగాలేదు కదా. కనుక అంటే వాడుకున్న దాంతోనే వాడు ఎప్పుడూ తృప్తి చెందడం. ఎంతసేపు కూడా అవతల వారికి ఏముంది అనేది కంపారిజన్స్ అనమాట, పోలికలు చేసుకుంటారు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. అందుకనే అయితే ఇదంతటికీ కారణం ఏంటి, ఇవన్నీ అసలు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే కారణం ఏంటంటే దేవుని భయము కలిగిన వాడు ఎలా జీవిస్తాడట, ఆనందం తృప్తిగా జీవిస్తాడట. దేవుని భయం కలిగితే ఎవడన్నా సరే తృప్తిగా జీవిస్తారని దేవుడు కూడా చెప్తాడు. మీకు కలిగిన జీతములతో మీరు అయితే ఎవరిని కూడా దూషించొద్దు, నిందించొద్దు, అవమానించొద్దు అన్నీ కూడా చెబుతూ చివరిగా యేసు ప్రభువు వారు ఈ మాట చెప్పారు. అంతేకాదు ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 11వ వచనాన్ని కూడా చూడండి. నాకు కొదవ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఎవరండి చెప్తున్నది? ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడు పౌలు గారు తన అనుభవపూర్వకంగా చెబుతున్న మాట ఏంటట, నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను సంతృప్తిగా జీవిస్తాను నేను. అయితే నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, మీరు ఏ స్థితిలో ఉన్నారో మీకు తెలుసు కదా నిజంగా. అందుకని నేను స్టార్టింగ్ అడ్రస్ చేస్తున్నప్పుడే మీరు తృప్తిగా ఉన్నారా, జీవిస్తున్నారా, లేకపోతే దేవునికి భయపడుతున్నారా అని అడిగాను కదా. ఇప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారో మీకు తెలుసు కదా. మీకున్న దాంతో మీరు తృప్తిగా ఉన్నారా, లేదంటే ఇంకా అసంతృప్తి ఏమైనా వెళ్తుందా మిమ్మల్ని? కనుక మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ ఫిలిప్పీ సంఘానికి చాలా తేటగా చెబుతున్న మాట ఏంటట, నేను ఏ స్థితిలో ఉన్నానో కూడా దానిని బట్టి నేను సంతృప్తిగా జీవిస్తున్నాను. నాకు ఇది కుదు ఇది కొరత అని నేను ఎప్పుడు కూడా అనుకోవట్లేదు.
నేను అలాగా ఉండను అని కూడా చెప్తున్నాడు. కనుక మనం అర్థం చేసుకుందాం, ఇక్కడ సంతృప్తిగా చెందినవారు, సంతృప్తి చెందిన జీవితంలో ఉంటున్న వారు ఎప్పుడు కూడా స్తుతిస్తూనే ఉంటారు. సంతృప్తిగా చెందినవారు దేవుని స్తుతిస్తూనే ఉంటారు. సంతృప్తి లేని వారు, అసంతృప్తిగా ఉంటున్న వారు ఎలా ఉంటారట? సనుగుతూనే ఉంటారు. ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు విడిపించినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుడు వారికి ఎంత చేశాడండి? చేశాడా? 40 సంవత్సరాలు పని పాట లేకపోతే మిమ్మల్ని 3 పూట్ల తిండి పెట్టి అపాయాల నుంచి కాపాడుతుంటే తినింది అరగక మీరేం చేస్తున్నారట? దేవుని స్తుతించారా, సొనిగారా? అంటే దేవుడు చేసినది అంటే ఉన్న వాటితో వారు ఏమన్నా సంతృప్తి చెందారా? లేదు కదా. అదే అనమాట. అందుకే ఇక్కడ ఏం చెప్తుందట? తృప్తి చెందిన వారు ఏం చేస్తారట? దేవుణ్ణి స్తుతిస్తారట. తృప్తి లేని వారు దేవుణ్ణి ఏం చేస్తారట? వారు సనుగుతారట. కనుక మరి మీరేంటో, మీరు రెండో బ్యాచేనా? దేవుని స్తుతించే బ్యాచేనా మీరు? ఒకసారి స్తుతించండి. ఎవరు బాబోయ్, ఇదేమి స్థుతులండి, ఇది బాగాలేదు అసలు, అడిగే చేయకూడదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమేటిక్గా సంతృప్తి ఉన్న వాళ్ళు దేవుని స్తుతిస్తారు కదా. ఏంటో ఒకరికి అర్థమవుతుంది, వాడికి అర్థం అవ్వదు. నేను మాట్లాడేది పూర్తిగా తెలుగే కదా, ఇంగ్లీష్ పదాలు కూడా నేను వాడడానికి ఇష్టపడట్లేదు. మళ్ళీ అందులో కూడా ఎక్కడ, ఎందుకంటే మీ అంత ఇంగ్లీష్ నాకు రాకపోవచ్చు, కానీ ఏదో చిన్న ప్రయత్నం కదా. కనుక ఏంటట? సంతృప్తి చెందిన వారు ఏం చేస్తారండి? దేవుని స్తుతిస్తారు. రైట్. కనుక ఇక్కడ ఏంటట? మొట్టమొదటిగా దేవుని భయం కలిగిన వారు ఏం చేస్తారట? సంతృప్తి చెంది జీవిస్తారు కదా, తృప్తిగా ఉంటారని అర్థం ఇది. మరి రెండోది కూడా చూద్దాం. దేవుని భయము కలిగిన వాళ్ళు ఎలా ఉంటారట? చూడండి ఒకసారి. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చూడండి. దేవుని ఎడల భయం కలిగిన వారికట పరిశుద్ధత సంపూర్ణమవుద్దట. మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. రైట్. కనుక మీరు అర్థం చేసుకోండి, ఎవరికైతే దేవుని భయం ఉంటుందో వారు ఏం చేస్తారండి? వారు సంపూర్తిగా వారి యొక్క పరిశుద్ధతను ఏం చేసుకుంటారంటే సంపూర్తి చేసుకుంటారంటే పరిశుద్ధత ఉంటుంది, దాన్ని సంపూర్ణ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అపవిత్రులు అని నేను చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా మీరు సంపూర్ణులైతే కాదు. 100% నేను చెప్పేస్తున్నాను కదా, పరిశుద్ధతలో సంపూర్ణులు కాలేదు. దేవుని భయం ఉంటే అది కంప్లీట్ అవుద్ది అని వాక్యం చెబుతుంది. కనుక దేవుని భయము మనం కలిగి జీవిస్తేనట దేవుడు మనలో ఆల్రెడీ పెట్టిన వాటిని ఏం చేస్తారో మనం సంపూర్తి చేసుకోగలుగుతాం, అంటే వీ కెన్ కంప్లీట్ ఇట్. కనుక దేవుని భయము మనకి ఎంతన్నా అవసరము. అందుకంటే ఈ రోజుల్లో దేవునికి భయపడేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎవరు? ఈ అంత్యకాలములో ఇంకా తక్కువ అయిపోతారు. ఎందుకంటే చూడండి, దేవుడు ఫిల్టర్ చేయగా వడగట్టిన తర్వాత, జల్లించిన తర్వాత, ఇప్పుడు జల్లెడ పట్టే కాలం ఇది. కనుక దేవుడికి ఎప్పుడు కూడా శ్రేష్టమైనదే కావాలి. అయితే మీరు అనొచ్చు, మరి యేసుప్రభువు వచ్చింది పాపుల కొరకు కదా. ఆఫ్ కోర్స్ ఆయన వచ్చింది, యేసుప్రభువు పాపులు రక్షించడానికి వచ్చాడు, కానీ దానికి కూడా నిర్దిష్టమైన ఒక కాల పరిమితి ఉంది. ఆ కాల పరిమితిలోనే మీరు సెట్ అయిపోవాలి, కానీ అది అయిపోయిన తర్వాత కూడా అంటే కుదరదు. అవునా? ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? ఉంటుందండి. మీరు తినే ఆహారానికి కానీ వేసుకునే మందులకి కానీ అన్నిటికీ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందమ్మా. నేను ఇంకోసారి చెప్పను, అయితే జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే బయటికి తీసుకెళ్ళిపోవాలి అంతే. కనుక మీరు గమనించండి, మనకున్నది కొద్ది సమయం కదా, కొంచెం భక్తిగా శ్రద్ధగా ఇక్కడే ఉండండి, డిస్టర్బ్ అవ్వకండి. పిల్లలు అలర్ట్ చేస్తారు కరెక్టే, కానీ వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది అంతే. లేదంటే వాళ్ళు బయటికి తీసుకెళ్ళి ఆడించుకోండి. అలాగే మనం ఏసీ వేయలేదు కాబట్టి వినబడుతుంది. కనుక దేవుని భయం అనేది చివరి దినాల్లో మనకి కనపడదు. కనుక దేవుడు మనల్ని నిజంగా ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు అంటే ఆయన ప్రాణాన్నే అర్పించే అంత ప్రేమ ఏ ఒక్కరు కూడా చూపించలేరు. మనుషులు చూపించలేరు, దేవుళ్ళు దేవతలుగా పిలువబడుతున్న వారు కూడా ఈ పని చేయలేదు. ఒక దేవుడే అలాంటి యొక్క గొప్ప త్యాగం మన కొరకు చేశాడు. మరి అంత త్యాగం మన కొరకు చేసినప్పుడు
ఆయన ఎందుకు చేశాడంటే మనలను పరిశుద్ధులుగా ఎంచడానికి, చేయడానికి, నీతిమంతులుగా చేయడానికి. ఎందుకంటే పరలోకం వెళ్ళేది ఇలాంటి అర్హతలు కలిగిన వారే కనుక. ఆ అర్హత నీకు ఉందని చెప్పుకున్నా అది కంప్లీట్ అవ్వకపోతే ఏం ఉపయోగం? ఇప్పుడు చదువుతున్న పిల్లలు 10th క్లాస్ చదువుతున్నారు అనుకోండి, 10th కంప్లీట్ ఎగ్జామ్స్ రాసి ఫస్ట్ క్లాస్ లేకపోతే పాస్ అయిపోతేనే కదా కంప్లీట్ అని చెప్పుకుంటారు. ఫెయిల్ అయిపోయినా లేకపోతే ఏదన్నా అలాగే చెప్పుకోరు. అది ఇంకా సంపూర్తి అవ్వకముందు దాన్ని మనం నెక్స్ట్ మెట్టుకి వెళ్ళలేం కూడా. కనుక పరిశుద్ధత ఉన్నది అందరికీ కూడా, కానీ దాన్ని సంపూర్తి చేసుకోలేనప్పుడు మీకు పరలోక ప్రవేశం అనేది అంతంత మాత్రమే, అది చెప్పలేము. అందుకనే అయితే ఎప్పుడు అది సంపూర్తి అవుతుందంటే ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాడు కదా. దేవుని భయం ఉన్న వారికి ఇది ఒక గుర్తు. మొదటి గుర్తు ఏంటిది? మొదటిది తృప్తిగా జీవిస్తాడట. రెండోది ఏంటట? నీకున్న పరిశుద్ధతని సంపూర్తి చేసుకోగలుగుతావు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు సగం సగం దేవుడు కాదు కదా. అదే కదా మత్తయి సువార్త 5:48 ఏముందట? మన పరలోకపు తండ్రి ఏంటంటే అలాంటి వాడట, సంపూర్ణుడా, పరిపూర్ణుడా. కాబట్టి మీరును అంతే. ఆయన ఏదైతే మనం అదే కదా. ఆయన ఎలాగుండాలనుకుంటున్నాడో మనల్ని ఎలాగుండమంటున్నాడు, అంతే కదా. దాని కొరకే మన యొక్క ప్రయాసం అంతా కూడా. మనం ప్రతి నెల మొదటి వారంలో బలారాధనలో అందరూ కూడా పాలు పంచుకుంటున్నప్పుడు కూడా నేనేమంటాను, క్రీస్తు స్వరూపంలోకి మీరు మార్చబడాలంటే ఇది ఖచ్చితము. దీన్ని ఆషామాషిగా తీసుకున్నాడు. శాపగ్రస్తులై పోయిన వాళ్ళు కొరింథీ సంఘంలో ఉన్నారు కదా. కొంతమంది రోగగ్రస్తులు, కొంతమంది ఏమైపోయారట? నిద్రించారట, చచ్చారా. కనుక ఇది అంతా ఆషామాషిగా చేసేది కాదు, సాంప్రదాయంగా మనం ఆచరించేది కాదు, భక్తి శ్రద్ధలతో చేయవలసిన దేవుని ఆజ్ఞ. ఎందుకంటే క్రీస్తు స్వరూపం అంటే క్రీస్తులాగా మనం మారిపోతే తప్ప మనం పరలోకం వెళ్ళలేమంటే ఎన్నో ఉన్నాయి మనలో మారాల్సినవి. అవన్నీ కూడా మనం సంపూర్తి చేసుకోవాలి. మంచివి సంపూర్తి చేసుకోవాలి, చెడు వాటిని తీసివేయాలి. కనుక మొట్టమొదటిది ఏంటంటే దేవుని భయం మనలో ఉన్నదానికి నిదర్శనం ఏంటంటే మనం చెప్పుకోవచ్చు ఏంటంటే తృప్తిగా జీవిస్తాడు వాడు. ఇంకా వాడికి కొంతమందికి కోరికలు ఉంటాయండి. అమ్మో, ఆ కోరికలు ఎవడు తీర్చడానికి ఎవడికి సాధ్యపడుతుంది. ఎన్నో కోరికలు అన్నమాట. అంటే నీ యొక్క స్తోమత, నీ స్థితి దానికి తగిన రీతిలో మీరు కోరుకోవడం తప్పులేదు. అయితే ఈ ఆశపడడం గురించి మనం మాట్లాడితే దాని గురించి 3 ఒక వ్యత్యాసాల గురించి కూడా చాలాసార్లు మాట్లాడాను. ఆశ, అత్యాశ, దురాశ కదా. ఏది మంచిది అంటారు? ఏది మంచిది అంటారు? ఒకటేనా? అత్యాశ వద్దా? దురాశ కూడా వద్దా? వద్దా అనేస్తా. మీరే వద్దా అంటున్నారు కదా. వద్దంటే వద్దు ఇంకా. కనుక ఆశే. అందుకనే ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తూ అన్నాడు, కానీ అత్యాశపడే ప్రాణాన్ని, దురాశపడే ప్రాణాన్ని దేవుడు అలాంటి యొక్క పదప్రయోగాలు చేయలే. కనుక ఆశ మంచిది, అందరికీ ఆశ ఉండాలి, అది మంచిదై ఉండాలి, అది దేవుని చిత్తమై ఉండాలి. హల్లెలూయా. కనుక ఇక్కడ కూడా మనం చూస్తే దేవుని భయం మనలో ఉంటే కలిగే ఒక ప్రయోజనాలు ఏంటంటే పరిశుద్ధత సంపూర్తి అవుతుందట, అదొక గుర్తు. అలాగే నువ్వు తృప్తి చెందుతావు, తృప్తి కలిగి జీవిస్తావు, నీకున్న దాంతో నువ్వు తృప్తి చెందుతావు. అందుకని అపోస్తలుడు పౌలు గారి స్టేట్మెంట్ చాలా నచ్చుతుంది నాకు. 4:11 మనం చదివి ఇందాక ఫిలిప్పీలో ఏంటట? చదవండి అది. నాకు కొదవ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. మీరు అది సరిగ్గా మీరు పరిశీలన చేస్తే ఆయన ఏమంటున్నాడంటే, యాక్చువల్గా ఆయనక 3 మిషనరీ ట్రిప్పుల్లో ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, చాలా ఇబ్బందులు పడ్డాడు. తిండే లేదు, నిద్ర లేదు, అవమానాలు, మంచి చేసి నిందలు, ఎన్నిలాంటి పరిస్థితుల మధ్యలో కూడా ఆయన అంటున్న మాట ఇది. అది నేను చెప్పేది. ఇప్పుడు మీరు మంచి చేసి నిందలు తీసుకుంటున్నప్పుడు మీకు ఎంత కోపం వస్తుందండి? కోపం వస్తుందా ఎవరికన్నా? సహజమే కదా, అది అందరికీ అలాగే ఉంటుంది. మరి అలాంటి సందర్భంలో కూడా నేను తృప్తిగా జీవిస్తానని చెప్పడం అనేది చాలా కష్టమే. కానీ ఆయన చెప్తున్నాను అంటే వాస్తవంగా తనకి చాలా కొరతలు ఉన్నాయి, చాలా కొరతలు ఉన్నాయి, కొదువుగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు బాగాలేదు, అది ఆర్థికం అవ్వచ్చు, ఇంకేమైనా ఇతర విషయాలు అవ్వచ్చు. అలాంటి సందర్భంలో కూడా ఆయన ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు అంటే, నేను ఉన్న స్థితి ఏదైనప్పటికీ కూడా నేను తృప్తి చెందుతున్నాను, నేను సంతృప్తిగానే ఉన్నాను అని ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే
ఆయనకి ఏముందట? దేవుని భయం ఉంది. ఇప్పుడు అదే కదా మనం మాట్లాడుతున్నాం. దేవుని భయం ఉన్న వారికి ఏముంటుందట? ఇది సంతృప్తి చెంది జీవిస్తారట. ఇంకా పరిశుద్ధతని సంపూర్తి చేసుకోగలుగుతారు. ఇంకా చూద్దాం. దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారంటే చెడుతనాన్ని విసర్జిస్తారు. ఏం చేస్తారండి? చూద్దాం. ఇక్కడ యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి. మీరు గమనించండి, పాత నిబంధన భక్తుల్లో కొన్ని ఆనిముత్యాలుగా కొంతమంది ఉన్నారు. అందులో ఈయన ఒకడు. ఎందుకంటే మొత్తం బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఈ స్టేట్మెంట్, ఆఖరి స్టేట్మెంట్ దేవుడు ఇచ్చినది ఒక యోబుకు మాత్రమే. ఆ చివరి మాట చదవమ్మా. భూమి మీద అది భూమి మీదే లేడట యోబు లాంటి వాడు. ఏ విషయంలో మళ్ళీ చెబుతున్నాయో ఒక పర్టికులర్గా ఒక ఉద్దేశము, ఒక పర్టికులర్గా ఒక అంశం గురించి మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో ఇలాంటి స్టేట్మెంటు దేవుడు యోబు గురించి ఇచ్చాడు? ఏ సందర్భంలో? ఏంటది? చెడుతనాన్ని విసర్జించే విషయంలో సూపర్ అంట. అంటే యోబుకు మించిన వాడు ఎవడు కొత్త నిబంధనలో కూడా లేడు. అంటే ఇలాంటి డైరెక్ట్గా దేవుడి చేతే సాక్ష్యం పొందిన వ్యక్తులు వీళ్ళంతా కూడా. అంటే ఇప్పుడు మన 3వ పాయింట్లో మనం మాట్లాడుతున్నట్టు దేవుని భయము కలిగిన వాడు ఎలా ఉంటాడట? అంతే. అంటే ఇక్కడ యోబుకి ఏముంది? యోబుకి ఏముందండి? దేవుని భయం ఉంది యోబుకి. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, మీకుందా దేవుని భయం? ఒకవేళ ఉంటే మీరు చెడుతనాన్ని విసర్జిస్తున్నారా? విసర్జన అంటే తెలుసా? విడిచిపెట్టడం కాదు. దాన్ని ఏమంటారు? దానికి 2 ఉదాహరణలు చెప్పండి ఒకసారి. ఎలాంటి దాంట్లో మనం అలాంటి పదప్రయోగం వాడతాం? మూత్ర విసర్జన అంటే అదేనా? కాదా? మల విసర్జన వీటికే వాడతారు. అంటే ఎక్స్క్రీట్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ సో డిస్గస్టింగ్. అది చాలా అసహ్యంగా ఉంటుంది. ఎవడు అది ఇష్టపడ్డు? ఎవరన్నా మీరు యూరిన్కి వెళ్ళిన తర్వాత సెల్ఫీ తీసుకుంటారా మీరు? ఎవరికన్నా అదే అంటే విసర్జన అంటే అది అలా ఉంటుంది అనమాట. అంటే ఎలా అయితే మీరు ఫీల్ అవుతున్నారో చెడుతనాన్నట ఈ యొక్క యోబు అలా విసర్జిస్తున్నాడట. ఆ విషయము దేవుడే చెప్తున్నాడు. ఏంటట? భూమి మీద ఇలాంటి వాడు ఎవ్వడు లేడు. హల్లెలూయా. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. నాకు తెలిసి యోబు గురించి ఎలాంటి స్టేట్మెంట్ ఎవరికి ఇవ్వలేదు. అంటే మరి యోబు ఎలాంటి వాడో ఒకసారి ఆలోచించుకోండి. వండర్ఫుల్ అన్నమాట. అంటే ఇది ఎందుకు వచ్చింది అనేసి అంటే మళ్ళీ ఎక్కడికి రావాలి మనం? ఎందుకు ఇలాంటి ఒక గుణం యోబులో ఉంది? కారణం అంతే, సింపుల్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేట చెడుతనాన్ని విసర్జించడం అట. కనుక ఎవరిలో అయితే దేవుని భయం ఉంటుందో వారు ఏం చేస్తారట? మొట్టమొదటిది తృప్తి కలిగి జీవిస్తారు. తర్వాత చెడుతనాన్ని విసర్జిస్తారు. ఎక్కది చూద్దాం. అయితే ఇప్పుడు చెడు అంటే ఏంటి? సింపుల్గా చెప్పేయండి. దేవునికి ఇష్టం లేనిది ఏదన్నా చెడే కదా. అయితే ఎక్కడుంటుంది చెడు? ఎక్కడుంటుంది సునంద? బయట ఉంటుందా? లోకంలో ఉంటుందా? మనలో ఉంటుందా? అంటే మనమే చెడ్డవాళ్ళం. అంతే కదా మరి. అయితే నేను చెప్పట్లేదు. అది కూడా మార్కు భక్తుడు చెప్తున్నారు. చూడు, మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు చక్కగా చదవాలి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు. దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును
ఈ చెడ్డవన్నీయు లోపలి నుండియే ఆహా బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆ. ఆయన చెప్పాను. ఎవరు చెప్పారు? ఆయన అంటే దేవుడు. ఇప్పుడు చదివినాక లిస్ట్ అంతా కూడా ఎక్కడి నుంచి అంటే బయట నుంచి లోపలికి వెళ్ళిందా, లోపల నుంచి బయటకు వస్తుందా? అంటే సింపుల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ హృదయం ఒక పెద్ద ఫ్యాక్టరీ, అవునా? ఉత్పత్తి చేస్తుందట చెడునంతటిని కూడా ఇక్కడి నుంచే ప్రారంభం అనమాట, ఇక్కడే తయారవుతుంది. అందుకనే ఇక్కడ ఒక మాట అంటారు ఏంటంట, హృదయం నిండినదే నోరు మాట్లాడును, అవునా? ఇక్కడ ఏదైతే నిండిపోద్దో నోట్లోంచి వచ్చేది అదే. నువ్వు ఏ బాటిల్లో ఏది ఫిల్ చేస్తావో బయటికి వచ్చేది కూడా అదే వస్తుంది కదా. సో అలాంటిది ఇక్కడ చెడు అనేది ఎక్కడ కూడా బయట ఉండదండి, అది మనిషి లోపలే ఉంటుంది, అదే మనిషిని అపవిత్రపరుస్తుంది. అయితే ఇప్పుడు చూద్దాము ఇక్కడ. ఇప్పుడు యోబు ఏం చేశాడు అది కావాలి నాకు. యోబు ఏం చేశాడు? చెడుతనాన్ని విసర్జించేశాడు కదా యోబు. అంటే ఆయనకి తెలిసిపోయింది ఇదంతా కూడా లోపలదే ఇలా నన్ను తయారు చేస్తుంది, నన్ను ఇలా పాడి చేస్తుంది, కనుక ఆ లోపల ఉన్న దాన్ని బయటికి పంపించేస్తే నేను ఫ్రీగా ఉంటాను కదా అని చెప్పి ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి అది ఆయన చేశాడు. కాబట్టి ఆయన గురించి దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ అది, భూమి మీద నీలాంటి వాడు లేడరా అనేసాడు అనమాట. అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు ఇంకా ఈజీగా అర్థం అవడానికి ఇంకొంచెం ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా ఓపెన్గా చెప్తున్నప్పుడు యాక్సెప్ట్ చేయండి, ఓకేనా? సో ఇక్కడ ఉన్నవారందరికీ కూడా సహజంగా ప్రతిరోజు మోషన్ బాగా వెళ్తారా? నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నానా, ఇంకా తెలుగు స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడాలా? కాలకృత్యాలు తీర్చుకుంటారా? ఎవరికి ప్రాబ్లం లేదు కదా? చక్కగా వెళ్ళి వచ్చేస్తున్నారా? చక్కగా లోడింగ్ అన్లోడింగ్ బాగుంది కదా, ఓకేనా? రైట్. అయితే ఇప్పుడు చూద్దాం. కొంతమంది రెగ్యులర్గా కూడా వెళ్ళరు. ఇక్కడ ఎవరైనా ఉంటే నాకు తెలియదు, కానీ రోజు, ఎందుకంటే మీరు రోజు ఎన్ని పూటలు తింటారండి? మీరు 3 పూటల 3 పూటలు తింటారు. మరి తినిందంతా ఏం చేయాలి? లోపల మనకి కావలసిన వైటమిన్స్, న్యూట్రియన్స్, కార్బోహైడ్రేట్స్, అంటే దేహానికి సంబంధించిన పోషకాలన్నీ కూడా మనం తినే రూపం అంతా కూడా అదంతా కూడా ముద్దలాగా అయిపోయి ఏమైపోద్దట, రక్తంలో కలిసిపోయి అందులో ఉన్నాక ఏముంటుందట, ఆ సారాన్నంతటిని కూడా తీసేసుకొని బ్లడ్లోకి గ్లూకోజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఆ తర్వాత పిప్పు ఉంటుంది కదా, అదంతా కూడా ఎక్స్క్రీట్ అవుతుంది. ఇప్పుడు మీరు తినే ఆహారం అంతా కూడా ఒక ముద్దలాగా అయ్యి అదంతా కూడా ఒక నీళ్ళు రూపంలో అదంతా బ్లడ్లో కలుసుకొని అదంతా పిప్పు చేసి సారం అయిపోయిన తర్వాత వదిలేస్తుంది కదా, అదే మనం బయటికి పంపిస్తాం. అయితే అది బయటికి పంపించాలంటే ఈ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ ఒక ప్రాసెస్ ఏంటంటే తేమ ఉండాలి. అందుకనే మనకు బాడీ ఎప్పుడు కూడా డీహైడ్రేట్ అవ్వకూడదు. అంటే 75 to 80% శరీరం అంతా కూడా నీళ్ళు లేకపోతే ఫ్లూయిడ్స్ వీటితోనే నిండి ఉంటుంది. సో ఆ యొక్క జీవన క్రియ బాగా జరగాలంటే ఏంటట, అందుకనే కనీసం 3.5 నుంచి 4 లీటర్ల నీళ్లు ప్రతిరోజు ప్రతి ఒక్కరు తాగాలి. అలా తాగితే ఆరోగ్యం. ఎందుకంటే గట్ హెల్త్ వల్లనే నీకు అన్ని రోగాలు వస్తాయి. సరిగ్గా మీరు కానీ విసర్జించకపోతే చాలా రోగాలు బారిన పడతారు. సో అది సహజ క్రమంలో ప్రతిరోజు చక్కగా జరుగుతున్న మోషన్ ఫ్రీగా వెళ్తున్న వాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు అలాగా కొంతమంది మరి మహానుభావులు మరి అలాగానే పెట్టుకుంటే మాత్రం దాన్ని ఏమంటారంటే మలబద్ధకం అంటారు, కాన్స్టిపేషన్ అంటారు. సరిగ్గా మీరు ప్రతిరోజు జరగవలసింది జరగకపోతే ప్రాబ్లం అనమాట. అప్పుడే దానివల్ల పైల్స్ ఇంకా వేరే ఇతర రోగాలు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది అనుభవించిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉంటారు మేబీ. కనుక అలాంటి ప్రాబ్లం ఉందనుకోండి, అంటే ఎప్పుడు బయటికి వెళ్ళకపోతే మీకు ప్రాబ్లం అని, అంతే కదా. ఇప్పుడు అదే రీతిలో మీరు చెడుతనం అనేది ఇది ఫ్యాక్టరీగా తయారవుతున్నప్పుడు ప్రతిరోజు అలా దాన్ని ఉత్పత్తి చేస్తున్నప్పుడు దాన్ని విసర్జించకపోతే దాన్ని కూడా ఆత్మీయ మలబద్ధకం అంటారు, స్పిరిచువల్ కాన్స్టిపేషన్ అంటారు. ఎలాగైతే మీరు బయటికి పంపించట్లేదో ఆ చెడుతనము ఎప్పుడప్పుడు బయటికి పంపించాలి. ఎలా పంపిస్తావు? దేవుని వాక్యం లోపలేసి పంపించాలి. హల్లెలూయా.
ఇక్కడ చేస్తున్నది ఏంటట, ఇక్కడ యోబు చేస్తున్న పని అది. ఇట అరుణోదయానికి ముందే ఏం చేస్తున్నాడట, బలి చేస్తున్నాడు. ఏంటట, ఏం బలి ఇస్తున్నాడు. మరి వాళ్ళ కుమారుల గురించి ఆయన ఏంటట, ఉదయాన్నే లేచిపోయి ఏం చేస్తున్నాడు, ప్రతి ఒక్కరి దగ్గర గంటలు ప్రార్థన చేస్తున్నాడట. ఆయన గురించి ఆయన చేసుకుంటూ, వాళ్ళ గురించి ఆయన చేస్తూ, అంటే ఆత్మీయంగా ఆయనలో ఉంటున్న ఒక మలినాన్ని అంతటినీ కూడా ఆయన విసర్జిస్తున్నాడట. చెడుతనాన్ని విసర్జించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన పరిస్థితి, దేవుడు అలాంటి ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకు అలా ఇచ్చాడంటే, దేవునికి భయపడి వాడు చెడుని దాచుకోడు. అందుకనే సామెతలు 28:13 ఏముందంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడు కదా. కనుక ఇది మీరు మనసులో పెట్టుకోవాలి. మొదటిది ఏంటంటే, దేవుని భయం కలిగిన వాడు తృప్తిగా జీవిస్తాడు. రెండోది, మూడోది రైట్. ఇంకో చూద్దాం. ఇక్కడ సామెతలు గ్రంథం 8:13 చూస్తే, ఇక్కడ కూడా దేవునికి భయపడే వాళ్ళట చెడుతనాన్ని అసహించుకుంటారట. చదవనమ్మా సార్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. కదండి, చెడుతనాన్ని అసహించుకోవడం అట. ఏంటి, దేవుని భయం కలిగి ఉంటే. కనుక దేవుని భయం ఉంటే చెడుతనాన్ని అసహించుకుంటారు. వేటిని అసహించుకుంటారు మీరు చెప్పండి? సాధారణంగా వేటిని అసహించుకుంటారు? వేటిని అసహించుకుంటారు? డ్రైనేజ్ పక్కన కూర్చొని బిర్యానీ తినగలరా? తినలేరా? సులభ కాంప్లెక్స్ లోపలికి వెళ్ళి ఐస్ క్రీమ్ తింటారా? ఏ అవదా? నీ చేతులు ఉన్నది మంచిదే కదా, కానీ స్థలం మంచిది కాదు కదా. అసహ్యం వేస్తుంది. ఇది బాగుంది కానీ అది బాగాలేదు, అంతే. కనుక ఇక్కడ ఏంటంటే, దేవుని భయం ఎవడైతే ఉంటుందో వాడు ఏంటంటే చెడుతనాన్ని అసహించుకుంటారు. ఇందాక ఏంటట, చెడుతనాన్ని విసర్జించారు, ఇప్పుడు అసహించుకోవాలట. కానీ నిజంగా దేవుని భయం ఉందా లేదా అనేది మీరే ఇప్పుడు ఒకసారి స్వపరీక్ష చేసుకోండి. మీరు చెడుతనాన్ని అసహించుకుంటున్నారా, ప్రేమిస్తున్నారా అనేది మీకే వదిలేస్తాను. ఇక్కడైతే మాత్రం దేవుడు చెప్తున్నాడు, నీలో దేవుని భయం ఉంటే ఇది గుర్తు. నీలో దేవుని భయం ఉంటే నువ్వేం చేస్తావు? చెడుతనాన్ని అసహించుకుంటావు. సో మనం అసహించుకున్నది ఏంటన్నదో పెద్ద లిస్టే ఉంది, కానీ ఇప్పుడు నాకు సమయం లేదు కనుక ఒక 2 చెప్తాను అంతే. లంచగొండితనము దేవునికి అసహ్యం, తెలుసా? దాని గురించి చాలా మాటలు చెప్తారు అపోస్తలుడు పౌలు గారు తిమోతికి. కనుక లంచగొండితనం, కానీ ఈ రోజుల్లో ఎవడు అసహించుకోక దాన్ని ప్రోత్సహిస్తున్నారు కదా. ఏదైనా చిన్న పని అవ్వాలంటే ఆడికి అంత ఇవ్వాల్సిందే, అవునా? 100 డెస్కా ఏమంటారు దాన్ని, బల్ల కింద చెయ్య కదా. ఇలాగా ఏదో ఒకటి చెయ్యాలి. ఇలా చేస్తే కానీ పనులు అవ్వండి. ఎందుకులేండి, ఆడుతూ గొడవ ఎందుకండి, మళ్ళీ నాకు ఇబ్బంది పెడతాడండి. కాబట్టి అలా ఏదో చేస్తుంటారు. కానీ క్లారిటీగా దేవుడు చెప్తున్న వాళ్ళు, లంచగొండితనం అంటే దేవునికి అసహ్యం. కానీ ఈ రోజుల్లో అసహించుకోవట్లేదు, దాన్ని ప్రోత్సహిస్తున్నారంటే వాడిలో దేవుని భయం లేనట్టే, సింపుల్గా వాక్యానుసారంగా మనం చూస్తే. ఇంకేంటంటే కులము, అమ్మో ఇది పెద్దదే అన్నమాట, ఇది ఒక పెద్ద రోగమే మీకు కదా. కులాన్ని కూడా ఏంటట అసహ్యం. ఎందుకంటే దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఆదాము హవ్వ, అంతేనా, 2 జాతులు, స్త్రీ జాతి, పురుషుని జాతి, అంతే, పురుష జాతి, అంతేగాని ఇంకే ఇతరవి ఏమీ లేవు. ఇంకా ఇవన్నీ కూడా మనుషులు వారు పెట్టుకున్నదే, వారి రిజర్వేషన్స్ అని వాళ్ళు చేసుకున్నదే. అందుకనే ఒక భక్తుడు అంటాడు, కులము ఒక మలం లాంటిదట కదా. కులము నేను విసర్జించే మలమట. కానీ క్రైస్తవులందరూ దాన్నే నాలుకతో నాకుతున్నారట కదా. చాలా బాధగా ఉంటుంది, కానీ ఇది చెప్పదు, ఏం చేస్తాము. కానీ గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా దేవుడు భయం ఉంటే వాళ్ళు చెడుతనాన్ని అసహించుకుంటారు. నేను అడుగుతున్నాను, దేవుని భయం మీలో ఉంటే ఈ గుర్తులన్నీ మీలో కనబడాలి. మొదటి గుర్తు ఏంటి ప్రభు? తృప్తి చెందాలి. రెండో సమూయేలు ఏంటి? ఉండరా, ఎవరికైనా వినపడుతుందా అది చెప్పింది? మైక్ ఇవ్వండి అడిగి. రైట్, పరిశుద్ధతని సంపూర్ణం చేసుకోవాలట. మూడోది
చెడుతనాన్ని విసర్జించాలి. నాలుగోది చాలు, ఇది చాలు, తర్వాత ముందుకు వెళ్దాం. ఇప్పుడు అన్ని దాని గురించి నేను మాట్లాడుతుంటే సమయం అయిపోద్ది. కనుక దేవుని భయం మీలో ఉందంటే మీరు ఈ 4 కూడా మీలో కనబడాలి. అలా చూసుకోండి. అంతేగాని దేవుని భయం ఉందంటే అందరూ తల ఊపేశారు, ఇందాలు చెయ్యెత్తమంటే చెయ్యటి కాలు కూడా ఎత్తేలాగా ఉన్నారు. కానీ ఈ 4 ఉన్నాయో లేదో మాకే తెలియదు, మీకే తెలుసు కదా. అందుకే మీకే వదిలేస్తున్నాను, మీరే ఆలోచించుకోండి. రైట్. అయితే ఇప్పుడు బాగుంది. కానీ ఇప్పుడు దేవుని భయం గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ దేవుని భయానికి మూలాధారం ఏంటి అంటే ఆరిజిన్ ఎక్కడ, అసలు దేవుని భయం ఎలా కలుగుతుంది అది కూడా చూడాలి కదా. అది చూస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. చూద్దాం. ఇక్కడ కొన్ని వచనాలు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 40వ వచనం. నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను, వారు నన్ను విడవకుంటున్నట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. హల్లెలూయా. తెలిసిపోయింది కదా. అంటే దేవుని భయానికి మూలాధారం ఏంటంటే దేవుడే. అంతేనా? ఏ మనిషి కూడా వాడు అంతల వాడుగా దేవునికి భయపడ్డాడో. ఆ భయం రావాలంటే దేవుడే వారి హృదయములో భయమును పుట్టించాలి. హల్లెలూయా. అయితే ఎంత యాక్యురేట్గా ఉంటుందంటే దేవుని యొక్క వాక్యాలు మనం పరిశీలన చేస్తుంటే ఎన్లైట్మెంట్ అన్నమాట. నాకైతే కొన్ని అంటే ఎన్నోసార్లు దీని మీద ధ్యానించినప్పటికీ కూడా మళ్ళా నూతనమైన ప్రత్యక్షతలో నూతనమైన కోణంలో దేవుడు మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది నాకైతే. సో ఇదేంటట, దేవుని భయం ఎవరు పుట్టించాలి? దేవుడే పుట్టించాలండి. ఎవరికి కూడా అది రాదు. దేవుడే చెప్తాడు, వారి హృదయంలో భయాన్ని నేను పుట్టిస్తాను అంటున్నాడు. ఇక్కడ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇంకోటి చూద్దాం. కీర్తనలో 119:38 చూడండి అమ్మా ఒకసారి. ఇచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దాని స్థిరపరచుము. ఓకే, నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము అంటే ఇక్కడ మరలా భయం పుట్టించేది ఏంటంటే మొట్టమొదటిది దేవుడు వారి హృదయములో భయాన్ని పుట్టిస్తే, రెండోది వాక్యము భయాన్ని పుట్టిస్తుంది. దాన్ని సేవకునికి తెలియజేసినప్పుడు సేవకుడు దాన్ని స్థిరపరుస్తాడు. వాక్యం ఎవరండి? దేవుడే కదా. ఆ వాక్యమే శరీరధారగా వచ్చిన యేసు ప్రభు కదా. యోహాను సువార్త 1:14 కాబట్టి అంటే మొట్టమొదటిగా చూస్తే దేవుడు, తండ్రి అయిన దేవుడు మన హృదయంలో భయమని పుట్టిస్తుంటే వాక్యముగా కుమారుడు కూడా మన హృదయంలో భయాన్ని పుట్టిస్తున్నాడు. ఇంకా చూద్దాం. యెషయా గ్రంథం 11:2 చూడండి. యెషయా గ్రంథము 11:2. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. అది అంటే 2 సార్లు చదివినట్టు ఉంది కదా. రైట్. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏంటట, ఆత్మ మనల్ని ఏం చేస్తాట, పరిశుద్ధాత్మ మన హృదయంలో భయాన్ని పుట్టిస్తాడు. అదే కదా. ఇప్పుడు కూడా మన హృదయంలో మంచి చెడులను తెలిపేది ఏంటట, పరిశుద్ధాత్ముడే. ఆల్రెడీ నేను యవనస్తులకి ఒక చిన్న అసైన్మెంట్ అప్పుడు చెప్పాను. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం మోనిక చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఓకే, డన్. అంటే పరిశుద్ధాత్ముడు ఒక కార్యాలు ఎలా ఉంటాయి, వాడి విధానాలు ఎలా ఉంటుంది, ఎంత బాధ్యత కలిగిన వాడు, సంఘాన్ని తీర్చిదిద్ది యేసు ప్రభు చేతిలో పెట్టే వరకు కూడా ఎంత ప్రయాసపడతాడు అనేది మనం మాట్లాడుకున్నాం. కనుక ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనలో ఏం చేస్తారట, భయాన్ని పుట్టిస్తాడు. ఆత్మ మనల్ని భయాన్ని పుట్టిస్తాడు. అంటే ఇక్కడ త్రిత్వము కలిగిన దేవుడు ఎంత చక్కగా అలైన్మెంట్లో కనబడుతున్నాడండి. మొట్టమొదటిగా దేవుడు మన హృదయంలో ఏం పుట్టిస్తున్నాడు, భయాన్ని పుట్టిస్తే, కుమారుడు వాక్యము ద్వారా మన హృదయంలో భయాన్ని పుట్టిస్తే, అక్కడ పరిశుద్ధాత్ముడు కూడా ఏం చేస్తున్నాడట, భయాన్ని పుట్టిస్తున్నాడు. అంటే భయానికి మూలాధారం ఎవరు? దేవుడే. హల్లెలూయా. ఆ దేవుడే మనకి భయాన్ని పుట్టించాలి. ఆ భయం మనలో ఉంటున్నప్పుడు కలిగే ఆ 4 ఇందాక మాట్లాడాం కదా, ఇవన్నీ కూడా. రైట్. చివరిగా సరే ఇదంతా బాగుంది, దేవుని యొక్క
భయము మూలాధారం దేవుడే అయినప్పుడు ఆ దేవుడు భయాన్ని పుట్టిస్తున్నప్పుడు మనలో కొన్ని గుర్తులు కనిపిస్తాయి. ఆ గుర్తుల గురించి మాట్లాడాము. అయితే ఈ దేవుని యొక్క భయము ఎవరిలో ఉంటుందో, ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవించారో దేవుడు వారి గురించి ఇచ్చిన సాక్ష్యాలు కూడా రెండు పరిశీలన చేసి మనం ముగించేద్దాం. హల్లెలూయా. మొట్టమొదటి చూద్దాం. ఇక్కడ ఆదికాండము 22వ అధ్యాయంలో 1-2 వచనాలు చదవండి. ఆదికాండము 22వ అధ్యాయము 1-2. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. ఏం చదివామ్మా? 22:1-2 అదేనా? అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుని భయము కలిగిన ఒక దైవజనుడిగా ఇక్కడ ఎవరు కనిపిస్తున్నాడు? అబ్రహాం కనిపిస్తున్నాడు. ఏంటట? అబ్రహాములో ఏం కనబడింది? దేవుని యొక్క భయం కనబడింది. అది దేవుడే ధృవీకరించాడు. కారణం ఏంటంటే మోరియా పర్వతం మీద ఎవరిని బలి ఇమ్మన్నాడండి? ఇస్సాకుని బలి ఇమ్మన్నాడు. మీరు ఒకసారి నాకు కరెక్ట్గా ఒక లేఖనం చదవండి. 12 అది 1-2 కాదు, 12 చదవండి. ఎందుకంటే అక్కడ దేవుడు అలాంటి స్టేట్మెంట్ ఇస్తాడు. అక్కడ 12 చదవండి. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనినేమియో చెయ్యకుము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. అది అంటే ఇక్కడ ఏంటట, ఆ మొదటి అధ్యాయం నుంచి చదివితే అక్కడ బలి గురించి మాట్లాడితే వారు సిద్ధపడి అక్కడి నుంచి వెళ్ళడం, అక్కడ మోరియా పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత ఆయన అర్పించే దాన్ని బట్టి ఆయన చెబుతున్నాడు. ఇక్కడ ఈ యొక్క 12వ వచనానికి వస్తే, నువ్వు దేవునికి భయపడేవాడు, నువ్వు నాకు భయపడేవాడే అంటే దేవుడే అది కనుగొని దేవుడే మన గురించి సాక్ష్యం చెప్పడం అనేది చాలా పెద్ద విషయం. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తాను మీకు, మీ గురించి మీరు సాక్ష్యం చెప్పుకోవడం పెద్ద విశేషం కాదు కదా. మీ గురించి దేవుడు చెప్పాలి, అది ముఖ్యం. అలాంటి కోణంలో ఇలాంటి వ్యక్తికి ఎవరు అబ్రహాం గురించి దేవుడే చెప్తారు, నువ్వు నాకు భయపడేవాడురా అంటున్నాడు. అంటే ఎందుకు అలా చెప్పాడు అంటే ఒక రీజన్ ఉంటుంది. అంటే మనం ఎవరి గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నామంటే ఒక కారణం ఉంటుంది. మనం పరిశీలన చేసి మనం కనుగొన్నది వారి గురించి మనం చెప్తాం. ఇటు చాలా మంచివాడని, లేకపోతే ఇంకేంటట లోబడతాడని, ప్రేమ గలవాడని, ఇలాంటివో మనం గ్రహించేవి. అది మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు when we consider those reasons అప్పుడు మనం చెప్తాం. అలాగే దేవుడు కూడా కొన్ని కారణాలు అబ్రహాం గురించి ఉన్నాయి. అందువలనే నువ్వు దేవునికి భయపడువాడువు అని అబ్రహాం గురించి దేవుడే ఈ సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే ఏంటి అవి అనేసి అంటే, ఈయన తాజా ప్రత్యక్షతలు పొందడం అంటే న్యూ రెవల్యూషన్స్ అన్నమాట. అంటే రెవల్యూషన్ అంటే దేవుడు బయలుపరచడం, ప్రత్యక్షతలో ఇవ్వడం, కొత్త ప్రత్యక్షతలు ఇవన్నీ కూడా ఇవ్వడం. అంటే ఇప్పుడు సాధ్యపడుతుందండి ఎప్పుడు ప్రతిసారి కొత్తగా వినపడుతుందా? ఇవన్నీ కూడా అవసరం అన్నమాట. అయితే ఇక్కడ అబ్రహాములో దేవుడు కనుగొన్నది ఏంటంటే ఈ వ్యక్తి తాజా ప్రత్యక్షతలో పొందుకుంటున్నాడు. అయితే ఆ మాట ఈ లూకా గారు మనకి తెలియజేస్తారు. అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో 2వ వచనంలో చూడండి. అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 2వ వచనం. అందుకు సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశములకు రమ్మని అతనితో చెప్పెను. అంటే అసలు ఎవరు దేవుడు అనేవాడు ఉన్నాడా లేదా అనే ఒక సందిగ్ధంలో ఉంటున్న సందర్భంలో ఇక్కడ దేవుడు అబ్రహామును పిలుచుకోవడమే కాకుండా ప్రత్యక్షతలు ఇవ్వడం అనేది ఒక పెద్ద విషయం అన్నమాట. అంటే
ఒక వ్యక్తికి ఎప్పుడు కొత్తగా ఏమైనా నేర్పించాలంటే నేర్పించేవాడికి ఏముండాలంటే కొన్ని కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే ఈ వ్యక్తి జాగ్రత్తగా వింటున్నాడా లేదా, విన్నది పాటిస్తున్నాడా లేదా, నేర్చుకోవడానికి ఆసక్తిగా ఇష్టపడుతున్నాడా లేదా, ఇలాంటివన్నీ కూడా నేను ప్రాముఖ్యంగా తీసుకుంటాను. అంతే కదా. విచిత్రం ఏంటంటే మీరు వినరు, ఆసక్తి చూపించరు, కానీ నేను ఎప్పుడు కూడా మీ కొరకు ఏదో ఒక కొత్త ప్రత్యక్షతలతోనే నేను మాట్లాడుతున్నాను. కానీ అక్కడ అబ్రహాం విషయంలో ఎందుకంటే తాజా ప్రత్యక్షతలు ప్రతిదినము కూడా అబ్రహాంతో ఈరోజు ఈ మాట మాట్లాడనుకో రేపు అది మాట్లాడు, రేపు మాట్లాడింది మాట ఎల్లుండి మాట్లాడు. అంటే ఒకసారి చెప్పినది ఇంకొకసారి చెప్పడం, ఆయన ఇంకా కొత్తగానే ఉంటుందన్నమాట. అది అబ్రహాంలో కనుగొన్నాడు కనుక ఆయన చెబుతా. అది ఒకటే కాదు, ఇంకా ఆయన ఏం గమనించాడంటే తన్ను తాను సిద్ధపరచుకోవడాన్ని గమనించాడట. అంటే అబ్రహాము తన్ను తాను సిద్ధపరచుకోవడం. ఉదాహరణకి తన కుమారుణ్ణి బలి అర్పించమని అడిగాడు కదా. 25 సంవత్సరాల తర్వాత దేవుడిచ్చిన ఒక బహుమానంగా ఇస్సాకును పెంచుకుంటున్నాడు. ఇస్సాకు కూడా యుక్త వయసుకు వచ్చాడు, ఈయన వృద్ధుడైపోతే బాగా. అలాంటి సందర్భంలో బలి ఇవ్వడం అంటే అంత సులువేం కాదండి. బలి ఇవ్వాలంటే, కుమారుణ్ణి బలి ఇవ్వాలంటే ముందుగా తండ్రి మనసు ఎలా ఉంటుంది, తన్ను తాను ఎంతో సిద్ధపరచుకోవాలి. దేవుని యొక్క విధానంలోకి వెళ్ళాలంటే నిన్ను నువ్వు సంపూర్ణంగా నలగొట్టేసుకొని త్యాగం చేసేసుకొని అన్నీ వదిలేసుకొని అలా చేయాలి. అది చేశాడు ఇక్కడ. తన్ను తాను సిద్ధపరచుకున్నాడు. దేనికి? బలి కొరకు వెళ్తున్నప్పుడు. దేవుడు అడిగిన రాత్రి ఆయనకు నిద్ర పట్టలేదేమో అనుకుంటాను నేను. ఇప్పుడు ఒకవేళ అదే రీతిలో మీ యొక్క బిడ్డల్ని కానీ దేవుడు కూడా అలా అడిగాడు అనుకోండి, ఏం చేస్తాడు? హలో 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 అంతే. సిగ్నల్ సరిగ్గా లేదు, అంతే అంతే, కట్ చేసేయడమే. కానీ ఇక్కడ అలాంటిది ఏం లేదండి. దేవుడు మాట్లాడితే క్లారిటీ ఉంటుంది, ఫుల్ క్లారిటీ ఉంటుంది కదా. సిగ్నల్ ఉంటుందా? ఉంటుంది. టవర్ లేకపోయినా ఉంటుంది. అది కనుక ఆయన మాట్లాడుతున్నప్పుడు అదంతా కూడా విని తన హృదయాన్ని ఎలా సిద్ధపరచుకున్నాడంటే మరి దేవునికి అనుకూలంగా చేశాడు. మరి ఇవన్నీ దేవునికి నచ్చవండి? నచ్చవా? నచ్చే కాబట్టే కదా దేవునికి భయపడువాడు అని చెప్పి అబ్రహాం గురించి ఎంత మంచి సాక్ష్యం చెప్పాడు. అంతేకాదట, ఆయన చాలా గొప్పగా దేవునికి విధేయత చూపించాడట, అది కూడా దేవునికి నచ్చింది. అంతేకాదట, ఇంకా ఏంటట, తనలో విశ్వాసాన్ని ప్రదర్శించాడట అబ్రహాము. ఈ యొక్క దాని గురించి కూడా చూస్తే బలికి కావాల్సింది ఏంటి? సాధారణంగా ఇప్పుడు నరబలి గురించి నేను మాట్లాడలే, ఎక్కడ దేవుడు అడగలేదు, అక్కడ అడిగాడు. కానీ అది సందర్భం వేరు, ఆ విశేషం మీకు అర్థం అవ్వాలి. కనుక బలికి కావాల్సిందే గొర్రెపిల్ల కావాలి, కట్టెలు కావాలి, ఇవన్నీ కూడా సామాగ్రి ఏమైతే ఉన్నాయో అవసరం. సో వీళ్ళంతా కూడా పనివారు, అబ్రహాము, వీళ్ళ యొక్క ఇవన్నీ కూడా గాడిద మీద వస్తువులన్నీ తీసుకొని మోరియా పర్వతం కింద వరకు వెళ్ళారు. అక్కడ ఆయన ఒక మాట ఏంటంటే పనివారిని ఆగిపోమన్నాడు. అవునా? ఇక్కడ ఉండిపోండి, మేము పని చూసుకొని మేము మరలా తిరిగి వస్తాము అన్నాడు. మరి వెళ్తున్న పని ఏంటి? బలి. మరి బలి ఎవరిని అడిగాడు దేవుడు? ఇస్సాకుని అడిగాడు. మరి ఇస్సాకుని అడిగితే తిరిగి వచ్చేది ఒకడే రావాలి కదా. మరి మేము అంటే మేము ఇద్దరం కలిసి వచ్చేస్తామంటే దాన్ని బలి ఇవ్వడానా లేకపోతే ఏంటి? అది అంటే ఒకవేళ అలా జరిగిన దేవుడు లేపగలడానికి విశ్వాసం, దేవుడి మీద అమితమైన విశ్వాసం. కనుక ఆ పనివారితో అని చెప్పింది ఏంటంటే మేము మరలా తిరిగి వస్తామంటే ఏంటంటే తనకు విశ్వాసాన్ని అక్కడ ప్రదర్శించాడు. కనుక మరి ఈయనకి చాలా సంతోషం అనిపించేసింది దేవునికి, అబ్బా సూపర్గా ఉన్నాడు అని చెప్పి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఎవరి గురించి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఊరికినే సాదాసీదాగా ఇవ్వడండి. ఇలాగ ఉంటాయి కొన్ని ఏదో గుణాలు చూస్తాడు, వాటిని బట్టి ఇస్తాడు. మరి ఇవన్నీ కూడా ఉన్నతమైనవే కదా. విశ్వాసం విషయంలో కానీ, సిద్ధపరచుకోవడం కానీ, విధేయత చూపించడంలో కానీ, తాజా ప్రత్యక్షతలు దేవుడి దగ్గర నుంచి పొందుకోవడంలో కానీ ఇవన్నీ కూడా చాలా ఉన్నతమైనవి. కనుకనే ఆయన ఏం చేశారంటే అబ్రహాం గురించి ఇలాంటి ఒక సాక్ష్యం పలికాడు, నువ్వు దేవునికి భయపడేవాడు అని ఆయన చెప్పుకొస్తా ఉన్నాడు. మరి ఇంకొక వ్యక్తి గురించి చూద్దాం. ఆదికాండం 42వ అధ్యాయము 18వ వచనం. మూడవ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి. అదండి ఇక్కడ యోసేపు గురించి. యోసేపు అంటే ఏ యోసేపు అండి? యేసుప్రభు తండ్రా? కాదా? ఎవరింకా? యాకోబు కొడుకా? ఇస్సాకు మనవడా?
ఏంటి? ఇసాకు మనోడు కాదు, మనోడే. ఓకే 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 రైట్. కనుక ఇక్కడ ఏంటంటే యోసేపు గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఏంటట ఖచ్చితంగా యోసేపుకు ఆయన చెప్తున్నా, నేను దేవునికి భయపడేవాడిరా అని చెప్తున్నాడు అనమాట. మనం కూడా అంటాం, కానీ ఆయన అన్నదానికి మనం అన్నదానికి చాలా తేడా ఉంటుంది కదా. ఆయన అన్నాడంటే ఇందాక నాకు తెలిసి ఇవన్నీ ఈ 4 గుర్తులు ఆయనలో కనబడి ఉంటాయా? కనబడతాయి. మనం అంటాం కానీ అవి కనబడవు, అంతే. ఇంకా చూడండి, ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. మరి ఆదికాండం 50వ అధ్యాయంలో 17 నుంచి 19. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి కనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించుమంది. వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము మీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించుదురు గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఈ సందర్భం ఏంటంటే, ఈ కానాన్లో గొప్ప కరువు వచ్చింది. కానానే కాదు, ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచం అంతా కూడా, ఒక ఐగుప్తు తప్ప. ఐగుప్తులో కూడా కరువు వచ్చింది, కానీ ముందుగానే దేవుడు ఈ యొక్క యోసేపుకి ఆ కళ భావం అనేది తెలియజేసి 7 సంవత్సరాలు రాబోయే ఒక శ్రమలో ఆ కరువు నుంచి ముందుగానే వీరు ఏం చేశారట, సిద్ధపడ్డారు. ఆ గింజలన్నీ కూడా దాయగలిగారు. దాన్ని బట్టి ప్రపంచం అంతటికీ కూడా వారు ఏం చేస్తారు, సప్లై చేస్తున్నారు. ఆ కోవలో ఈ యొక్క కానాన్లో కూడా కరువు వచ్చినప్పుడు, ఆ కానాన్లో ఉంటున్న వారు ఎవరో ఇప్పుడు అప్పట్లో ఇక వాళ్ళ అన్నలు, ఇంకా నాన్న యాకోబు, ఇంకా ఆ 10 మంది 11 మంది అంతా కూడా అన్నదమ్ములు అందరు కూడా. మరి వాళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చారు? ఇక్కడికి వచ్చారు. ఆహారం ఎక్కడ దొరకట్లేదు, ఒక్క ఐగుప్తులో తప్ప. ఐగుప్తులోనే అందరికీ కూడా వెళ్తున్న అన్ని దేశాల నుంచి కూడా అందరూ కూడా బ్యాగ్స్ వచ్చారన్నమాట. ఎంటీ బ్యాగ్స్తో వస్తారు. వచ్చి అక్కడ ఆ గింజలన్నీ కూడా కలెక్ట్ చేసుకొని రాజుకి నమస్కారం చేసి పోవాలి. అది అక్కడ జరుగుతుంది. అప్పుడు అలాంటి సందర్భంలో వీళ్ళు కూడా వచ్చారు, చూశారు. చూసి వీళ్ళకి షాక్ అయిపోయారు, ఎవరు అన్నదమ్ములంతా కూడా. తీరా చూస్తే అక్కడ ఎవరు, రాజు ఎవరో కాదు, ఆ తమ్ముడే యోసేపే ఐగుప్తుని పాలిస్తున్నాడు అప్పుడు. మరి అలాంటప్పుడు వారు చూసి ఎందుకు భయపడ్డారంటే, ఒకప్పుడు నా తమ్ముడిని మేము ఎలా ఇబ్బంది పెట్టాం, చాలా అవహేళన చేశాం కదా, చిన్ననాటి నుండి కూడా ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టాం కదా అని చెప్పి ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని, అమ్మో ఇప్పుడు రాజుగా ఆడే ఉంటే మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు కూడా మీ శత్రువు దగ్గరికి మీరు వెళ్ళారు అనుకోండి, అక్కడ ఎవరో అనుకొని మీరు తీరా చూస్తే ఆడ మీ శత్రువు అయినప్పుడు, ఒకప్పుడు మీరు బాగా వాడిని వేధించారనుకోండి ఏదో కారణం చేత, వాడికి అవకాశం ఉంటున్నప్పుడు వాడు రివెంజ్ తీసుకోవచ్చు కదా, పగ తీర్చుకోవడానికి ఆడికి అన్ని అర్హతలు ఉన్నాయి, ఏదైనా చేయొచ్చు. అప్పుడు అలాంటి వ్యక్తిని మీరు ఫేస్ చేయడానికి ఎలా ఉంటుంది? చాలా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా, భయం ఉంటుంది ముఖ్యంగా. అమ్మో ఇప్పుడు నన్ను ఏం చేస్తాడో అనేసి. అదే రీజన్స్తోని ఇక్కడ ఈ యొక్క అన్నదమ్ములందరూ కూడా చూసి భయపడుతున్నప్పుడు ఆయన అంటున్న మాటలు అన్నమాట. ఆ సందర్భం అది, నేను దేవుని స్థానాన్ని నేను తీసుకోను. అది వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి. ఈ యొక్క మాట ఇది జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ గ్రంథంలో మళ్ళీ ఇంకెక్కడ కనబడదు. అంటే కొంతమందికి అది అలా ఇచ్చేసాడు అంతే. ఆ స్టేట్మెంట్స్ వాళ్ళకే చెందుతుంది, ఇంకొకరు మాట్లాడరు. దేవుని స్థానాన్ని నేను తీసుకోకూడదు. ఎందుకంటే రోమపత్రికలో అపోస్తలుడు పౌలు గారు 12వ అధ్యాయం 20లో కూడా చూస్తే, తీర్పు తీర్చువాని నేనని కదా, వెంజెన్స్ ఇస్ మైన్ అంటాడు. కాబట్టి పగ తీర్చుకోవడం అది నాది అని ఆయన చెబుతాడు. ఆ రోమ సంఘానికి ఈయన చెప్తాడు ఏదో సందర్భం వచ్చినప్పుడు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, సందర్భం వచ్చినప్పుడు, అధికారం ఉంటున్నప్పుడు కూడా ఆయన ఎక్కడా కూడా అది చేయలేదు. ఎందుకో తెలుసా? దేవుని భయము కలిగిన వాడు. హల్లెలూయా. నీకు తీర్పు చేర్చబడడానికి నేను ఎవడిని అంటూ
నేను దేవుని స్థానం, ఎందుకంటే తీర్పు తీర్చువాడు దేవుడే అంటున్నప్పుడు ఆ స్థానం దేవునికే దక్కాలంటున్నప్పుడు ఆ స్థానంలోకి నేను రాను అంటున్నాడు ఇక్కడ యోసేపు. వండర్ఫుల్ స్టేట్మెంట్ అది. కానీ ఈ రోజుల్లో ఇద్దరు గొడవ అయితే నువ్వే ఉంటావు మధ్యలో కదా, నువ్వే తీర్పరవే, నువ్వే జడ్జు. గట్టిగా మాట్లాడితే అటు సగం తెలియదు ఇటు సగం తెలియదు నీకు కదా, అన్నిటిలో నువ్వే. అధికారం ఉంది, తప్పు ఇంట్లో లేదు, తీర్చే అధికారము, శక్తి, సామర్థ్యత, జ్ఞానము అన్నీ ఉన్నప్పటికీ కూడా నేను దేవుని స్థానాన్ని తీసుకొని అన్నాడు యోసేపు. హల్లెలూయా. అది కదా దేవుని భయం అంటే, అది కదా కావాలి. మరి దేవునికి భయం ఉంది కాబట్టి దేవుడు కూడా ఆయన గురించి అలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే మరి ఇద్దరు భక్తులు కూడా చాలా ఉన్నతంగా ఉన్నారు కదా, దేవుని చేత సాక్ష్యం పొందిన వ్యక్తులు కదా, చక్కగా వారు ఏంటంటే దేవుని భయం కలిగిన వారు ఇరువురు కూడా. ఎవరు? అబ్రహాము, యోసేపు కూడా. మరి మీకు దేవుని భయం ఉందా? ఏమో, ఉంటే మంచిది. ఆ ఉన్నది అని చెప్పుకోవడానికి ఖచ్చితంగా ఈ 4 అయితే కొలమానమే. ఏంటవి? అంటే ఎక్కింది కదా మీకు, ఎక్కిందా? ఎక్కాలి, ఎక్కితేనే ఉపయోగం, లేకపోతే వేస్ట్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజుల్లో దేవునికి భయపడేవాడు లేడు, కొద్దిమందే. ఆ కొద్దిమందే చెప్తున్నాను కదా, ఎవడైతే దేవుని భయం ఉందో దేవుడికి కావాల్సింది కూడా వాళ్ళే, అంతే. ఎంతమంది ఉన్నారు ఇందులో, ఒక్కడే దేవుని భయం ఉందనుకోండి, దేవుడు వచ్చేది తీసుకొని వెళ్ళేది కూడా వాడినే తప్ప మిగతా వాళ్ళు ఎవడం అవసరం లేదు. మీరు అనుకోవచ్చు ఇదేటి అదేటి, ఏమీ లేదు, ఉండు, అంతే కదా, అంతేనా? అందుకే కదా మత్తయి సువార్త 7వ అధ్యాయం 21లో ఏమంటారట, ఏముందట? చెప్పండి. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కడు ఏం చేయాలట? అంతే, అయిపోయింది అక్కడతో. కనుక దేవుని చిత్తం ఏంటో తెలుసా? దేవునికి భయం కలిగి ఉండాలి కూడా. సో ఇవన్నీ మీకు తెలుసు, మీరు మేధావులే. చెప్తున్నాను కదా, ఆదికాండానికి ముందు ప్రకటన తర్వాత మొత్తం మీకు క్లారిటీ ఉంది. అదే ఆ 66 పుస్తకాలు ఏదో మిస్ అవుతున్నది అంతే కదా. కనుక చదవండి, వినండి, చెప్పేటప్పుడు కొంచెం ఆసక్తిగా ఇక్కడే ఉండండి. మన దేవుని సన్నిధికి అయితే వస్తారు, లేట్ అయినా వస్తున్నారు, కాదనట్లే. కానీ ఎంత వింటున్నారు, ఎంత ఎక్కించుకుంటున్నారు అనేది మీరు వదిలేస్తాను, మీరు ఆలోచించుకోండి. మనం టైంపాస్కి అయితే రావట్లేదు, మేము టైంపాస్కి చేయట్లేదు కదా, ఇది మీకు ఉపయోగపడుతుంది. కనుక ఇలాంటి విశేషమైన అంశాలన్నీ కూడా ఈ 4 అధ్యాయాల్లో చాలా ఉన్నాయి. ఇందులో మనం చదివాం మలాకి గ్రంథం, చిన్నదే కానీ చాలా విషయాలు ఉంటాయి. అంటే మనం ఫోకస్డ్గా చదవాలి, నేర్చుకోవాలి, దాని మీద ధ్యానించాలి. అందులో 2 విషయాల్లో ఒకదాన్ని ఈరోజు ఎలివేట్ చేశాను, ఇంకొకటి ఉంది, అది మాట్లాడదాం వచ్చే వారం వీలైతే. హల్లెలూయా. సో దేవుని భయము కలిగితే ఈ 4 గుర్తులు కూడా కొట్టొచ్చినట్టు మీలో కనబడాలి. హల్లెలూయా. కనుక ఇవి మనం ట్రై చేద్దాం. దేవా, నేను నీకు భయపడేవాడిగా ఉన్నానని చెప్పుకుంటున్నాను, కానీ నిజంగా నాకు తృప్తే లేదు. నేను బ్రతుకుతున్నాను కానీ నాకు అసంతృప్తే, అది కావాలి ఇది కావాలి. అపోస్తలుడు పౌలు గారికి కూడా చాలా కొరతలు ఉన్నాయి, చెప్పాడు కదా ఫిలిప్పీ 4:11లో. అయినా నేనున్న స్థితిని బట్టి ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ కంటెంట్ విత్ వాట్ ఐ హ్యావ్, ఐఎమ్ సాటిస్ఫైడ్. కాబట్టి మీరు కూడా గమనించండి, మీకు శ్రమలు ఉన్నాయి, మీకు కొదువులు కొరతలు ఉన్నాయి, కానీ వాటితోనే మీరు ఏం చేయాలట? సంతృప్తి కలిగి జీవించండి. దేవుని భయం కలిగిన వాడు సంతృప్తిగా జీవిస్తాడు. దేవునికి భయం కలిగిన వాడు పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సింపుల్. అంటే దేవునికి భయపడితే మనం పాపం చేయడానికి ఇష్టపడం కాబట్టి మనలో పరిశుద్ధత వస్తుంది. కాబట్టి ఆ పరిశుద్ధత అసంపూర్ణంగా ఉండడం మీకే తెలిసిపోద్ది. కాబట్టి దాని మీద మీరు వర్క్ చేసినప్పుడు యూ విల్ బికమ్ కంప్లీట్. మూడోది, చెడుతనాన్ని ఏం చేస్తున్నాడట? భూమి మీద అలాంటి వాడు లేడట కదా, యోబు కదా, విసర్జిస్తున్నాడు. ఈ రోజుల్లో విసర్జన ఎంతమంది చేస్తున్నారు? అది చెడుతనానికి వస్తే మాత్రం చెడు అని మీకు తెలుసు, కానీ దాన్ని బయటికి పంపించడం మాత్రం మీకు ఇష్టం ఉండదు. కానీ ఎప్పుడైతే అది బయటికి వెళ్తుందో అప్పుడే మీ యొక్క ఆత్మీయ మలబద్ధకం సరవుద్ది. హల్లెలూయా. మరి 4వది ఏంటట? అసహించుకోవాలి. అసహించుకోవలసినవి అసహించుకోండి. పరిశుద్ధతను అసహించుకుంటారు కొంతమంది. ఈడు అబోయ్, ఈడు చాలా పరిశుద్ధుడట,
కాబట్టి వీడు పాపి కదా, ఆడు ఒప్పించుకున్నాడు, ఉండడాడు, ఆడిని చూసి వీడు కామెంట్ చేస్తాడు. చెప్తున్నాను కదా, చెడుతనాన్ని అసహించుకోవాలట. ఇంకా అంతేనా? ఈ 4 కూడా మనం హృదయంలో మనం జాగ్రత్తగా పదులు చేసుకొని దేవుని భయము మనం కలిగినప్పుడు ఇవన్నీ కూడా దేవుడే. ఎందుకంటే దేవుడే మూలాధారం కాబట్టి, ఆ భయానికి కారణమే దేవుడు కాబట్టి దేవుడే మన హృదయంలో భయము పుట్టించాలట. వాక్యము భయం పుట్టిస్తుంది, దాని సేవకుడు దాన్ని స్థిరపరుస్తాడు. ఇంకా పరిశుద్ధాత్ముడు ఈ భయాన్ని పుట్టిస్తాడు. కనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను మనం నమ్ముతున్నాం కాబట్టి ఆ త్రియేకుని దేవుని మనం అనుసరిస్తున్నప్పుడు వారి ముగ్గురు చేసే కార్యం ఏంటంటే నీలో దేవుని భయం ఉంటుంది. హల్లెలూయా. ఆ దేవుని భయం కలిగినప్పుడు ఎన్నో లాభాలు. ఇందాకలా 4 మాట్లాడాను కానీ చాలా ఉన్నాయి, సమయానుకూలంగా మాట్లాడాం అంతే. దేవుడి యొక్క కొద్ది మాటలు మీ వెనుకల్లో ఫలించిన గాక. రైట్, చిన్న ప్రార్థన చేసుకుందాం ఇక్కడి నుంచి.